బిజీ సార్ అంటారు. ఏం బిజీ నాకు అర్థం కాలే. నువ్వు కోట్ల కొద్ది సంపాదించావా? లేదే. బిందెల నిండా బంగారం ఉందా? లేదే. ఎకరాలలో భూములు కొన్నావా? లేదే. మరి ఏం బిజీ నాకు అర్థం కాదు. కోసేపు ఆన్ చేసి కూర్చోరాదు అని అంటే, సార్ మీకు ఏం తెలుసు సార్, నాకు మస్తు బిజీ బిజీ, పొద్దుగాల లేచినప్పటి నుంచి పనికి పోవాలి, ఆఫీస్కి పోవాలి, ఇంటికాడికి వచ్చినాక పాల ప్యాకెట్ తేవాలి, పాల ప్యాకెట్ మర్చిపోయినా సార్, రాంగ మా మావిడ చెప్పింది, మళ్ళీ ఉరుకుతాను సార్, ఇప్పుడు నేను కార్లో ఉన్నా, నేను బండిలో ఉన్నా, నేను బండి డ్రైవింగ్ చేస్తున్నా అని అంటూ ఉంటాం కదా. లైఫ్ లో మస్తు బిజీ 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 బిజీగానే ఉంటూనే ఉంటాం, కాదని కాదు, కానీ కొంచెం సేపు మన కోసం మనం టైం కేటాయించే ప్రయత్నం చేయండి. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు తెలుసు మీరు అందరు ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదంతా పట్టుకుంటారు మీరు, నేను చెప్పేది అన్ని పట్టుకుంటారు, మన మీదైన స్టైల్లో మీదైన మాడ్యులేషన్స్ తో మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. రైట్. మరి ఎక్కడ పోయింది సార్ ఈ ఆనందం అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, సృష్టికి పూర్వం, సృష్టికి పూర్వం, అసలు సృష్టి లేనప్పుడు ఆ సృష్టికి పూర్వం ఏకైక స్వరూపంతో ఉన్న మనం, అసలు ఏకైక స్వరూపంతో ఉన్న మనం తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారయ్యామంట. తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారయ్యాం. వీటన్నింటికి మూల కారణం ఏదైనా ఉంది అని అంటే, వీటన్నింటికి మూలాధారం ఏదైనా ఉంది అని అంటే, మనిషి యొక్క సంకల్ప బలం. మనిషి యొక్క సంకల్ప బలమే ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారు కావడానికి ముఖ్యమైన కారణమైంది. కానీ ఈ గ్లోబలైజేషన్ మహిమ, ఈ గ్లోబలైజేషన్ మహిమలో ఏం జరిగిపోతుంది అంటే, వాస్తవానికి అన్నీ పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. వాస్తవానికి టెక్నాలజీ పెరిగింది, సౌకర్యము పెరిగింది, విలాసము, విజ్ఞానము, కాలుష్యము, కల్తీ, అన్నీ పెరిగాయి, అన్నీ పెరిగాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు, మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మాత్రం 50% తగ్గిపోయిందంట. వాస్తవానికి 50% తగ్గిపోయింది. దానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే, అది ఒత్తిడి ద్వారా. ఒత్తిడి ద్వారా. అరే ఏం సార్ ఒత్తిడి ఇది అనుకోవచ్చు మనం. అసలు ఏంటి ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ద వర్డ్ స్ట్రెస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫిజిక్స్. బహుతిక్క శాస్త్రం నుంచి వచ్చింది ఈ పదం, బహుతిక్క శాస్త్రం. సార్ స్కూల్లో చదువుకున్నాం సార్ మేము చిన్నప్పుడు, భౌతిక శాస్త్రం చదువుకున్నాం సార్, ఫిజిక్స్ చదువుకున్నాం సార్ అన్నట్టు కదా. ఫిజిక్స్ లో నుంచి వచ్చింది. అసలు ఏంటి అని అంటే, ఏదైనా ఒక వస్తువుని టూ సైడ్స్ నుంచి ఫోర్స్ గా ఇలా ప్రెస్ చేస్తే, ఎగ్జాంపుల్ నా దగ్గర ఏం లేదు, బాటిల్ ఉంది కాబట్టి ట్రై చేస్తున్నాను. ఇట్లా ఏదైనా ఒక వస్తువుని టూ సైడ్స్ గా ఇట్లా ఫోర్స్ గా ఇట్లా ప్రెస్ చేస్తే దీన్ని ఏమంటారంటే స్ట్రెస్ అని అంటారు. అది ఫిజిక్స్ సంబంధించింది, భౌతిక శాస్త్రానికి సంబంధించింది. ఎస్ సార్ నో? ఎస్ ఎగ్జాక్ట్లీ. సార్ ఇంకొక స్ట్రెస్ ఉంటుంది సార్, ఇంగ్లీష్ లో స్ట్రెస్ ఉంటుంది. ఇంగ్లీష్ లో స్ట్రెస్ అంటే, ఇంగ్లీష్ లో మా మేడం చెప్పింది, మేడం చెప్పింది కూడా బాగా గుర్తుంటాయి కదా మన స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ. సార్లు చెప్పినట్టుగా మేడం చెప్పిన భర్తీ గుర్తుంటాయా? రైట్. అవునట. అవునా? అదేందా సార్లు చెప్పినా గుర్తుంటుంది, మేడం చెప్పినా గుర్తుంటుంది, మరి జోగి ఎత్తారు మీరు. అయితే ఇంగ్లీష్ మేడం చెప్పింది 26 లెటర్స్ ఉంటాయి, 26 లెటర్ మేక్స్ వర్డ్స్. ఆ వర్డ్స్ ని మనం ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు సైలెంట్ లెటర్స్ ఉంటాయి, సప్పుడు చేయకుండా ఉంటాయి. పెళ్ళైన భర్తలు ఇంటికాడ ఎట్లుంటారో అట్లా. అదేం సార్ సైలెంట్? రే వాళ్ళే ఉన్నారు సార్, మీరు పెళ్ళైన భర్తలు సైలెంట్ గా ఉంటారా సార్ ఇంటికాడ? ఇంటికాడనే సైలెంట్ గా ఉంటారు, ఇంటి బయట వైలెంట్ గా ఉంటారు వాళ్ళు. అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? సార్ ఆ సైలెంట్ లెటర్స్ బాగానే ఉన్నాయి కదా సార్. మరి సైలెంట్ లెటర్స్ ఉంటాయి సార్, మళ్ళీ మిస్సింగ్ లెటర్స్ కూడా ఉంటాయి, కొన్ని కొన్ని మిస్సింగ్ లెటర్స్ అంటాం. సైలెంట్ లెటర్స్, మిస్సింగ్ లెటర్స్ తో పాటు ప్రొనౌన్సియేషన్ లో వీ కెన్ ప్రొనౌన్స్ సమ్ లెటర్స్ విత్ గ్రేటర్ ఫోర్స్. గ్రేటర్ ఫోర్స్ అంటే కొన్ని ఆ పదాలలోని కొన్ని అక్షరాలని మనం ఎక్కువగా ఫోర్స్ చేసి పలుకుతూ ఉంటామంట. వాటిని స్ట్రెస్ అని అంటారు, స్ట్రెస్ లెటర్స్ అని అంటారు, స్ట్రెస్ లెటర్స్. ఇది 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో చెప్పుకుంటారు. మనం అప్పుడెప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం అనుకోండి. అంటే నేనంటే మొన్న చదువుకున్నా, మీ అందరికన్నా చాలా స్మార్ట్గా ఎంగుగలేనా నేను? ఎస్ సార్ నో? రైట్. ఎగ్జాక్ట్లీ. అప్పుడప్పుడు అనుకోవాలట మనకు మనం స్మార్ట్గా ఉన్నాము, యంగ్గా ఉన్నాం అని అనుకుంటానట, హ్యాపీగా ఉంటామట, ఉత్సాహంగా ఉంటామట, ఇట్లా నవ్వుకుంటా హ్యాపీగా అనిపిస్తారు. ఎందుకంటే మన ఎవ్వరు అన్నారు కదా. అప్పుడెప్పుడో అన్నారు ఒకసారి పెళ్లి శుభ్లకి అయినప్పుడు, మంచిగా ఉన్నావా అన్నారు అంతే. మా జీవితం పాడుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్వరు అంటలేరబ్బా. ఏం వేసుకున్నా అంటలేరు, ఏం చేసినా అంటలేరు, ఎంత స్టైల్ చేసినా అంటలేరు, ఎన్ని క్రీములు రాసినా అంటలేరు, అసలు ఏం కొన్నా అంటలేరు, ఏం కొన్నా అంటలేరు. కారు కొనుక్కొని వచ్చినా అంటలేరు, ఇల్లు కొనుక్కొని వచ్చినా అంటలేరు. ఏం కొనుక్కొని అన్నారా, నువ్వు స్మార్ట్గా ఉన్నావని ఒక్క మాటనైతే అంటలేరు. అప్పుడే పెళ్లి చూపులు అప్పుడే ఒక నలుగురు అన్నారు కావచ్చు కదా. నలుగురు అన్నారా? ఒక్కలేనా? ఏ సార్ అప్పుడు నలుగురు ఐదుగురు చూసేటోళ్ళం సార్, ఆరు ఏడుగురు చూసేటోళ్ళం సార్. ఇప్పుడు ఎక్కడుంది సార్ పరిస్థితి? సార్ ఎక్కడికి పోయారు? ఒకటే సార్ అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయాం కదా. ఇంత బాగుండే అబ్బా అప్పుడు జీవితం, ఇంత హ్యాపీగా ఉండి చూడండి, ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంత రిలాక్స్గా ఉండేటోళ్ళని చెప్పండి. మరి ఏమైంది అప్పటికి ఇప్పటికి తేడా ఏం జరిగింది? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఏం జరగలేదు అబ్బా, ఏం జరగలే. అప్పుడు అన్ని ఎక్కడెక్కడ వదిలిపెట్టే వాళ్ళము, ఇప్పుడేమో అన్ని పట్టుకొని తిరుగుతున్నాం, అంతే తేడా. అప్పుడు అన్ని ఎక్కడెక్కడ వదిలిపెట్టే వాళ్ళము, ఇప్పుడేమో అన్ని పట్టుకొని పోతున్నాం, అన్ని పట్టుకొని పోతున్నాం, అన్ని పట్టుకొని పోతున్నాం. చివరికి ఏం పట్టుకపోం మనం, ఏం పట్టుకపోమని మనకు కూడా తెలుసు. కానీ ఇప్పటికీ అన్ని పట్టుకొని పోతూనే ఉన్నాం, పట్టుకొని పోతూనే ఉన్నాం, పట్టుకొని పోతూనే ఉన్నాం. ఇగో ఈ స్ట్రెస్ మనం మాట్లాడబోయేది ఇప్పుడు. ఈ పట్టుకొని పోయే స్ట్రెస్ మనం మాట్లాడబోయేది ఇప్పుడు. అంటే ఫిజిక్స్ స్ట్రెస్ అదైతే,
ఇంగ్లీష్ స్ట్రెస్ అదైతే మనం మాట్లాడుకోబోయే స్ట్రెస్ ఏంటి ఇప్పుడు అని అంటే ఏంటి ఇలా అనుకున్నప్పుడు, వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్, వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్. వాస్తవానికి ఎప్పుడైతే నీ ఎమోషన్స్ నువ్వు క్యారీ చేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు నిజంగా చాలా 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 ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అంటారట. అయితే యాక్చువల్గా ఎప్పుడు ఇది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే అసలు స్ట్రెస్ అనేది మన దగ్గర లేదబ్బా. అసలు ఒత్తిడి అనేది మన దగ్గర లేనే లేదు. వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు పుట్టినలుగా ఉండేదంట. అటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ ఈరోజు చిన్న భిన్నం అయిపోయాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయాయి, ఒకరే కుటుంబం అయిపోయాం వాస్తవానికి. మనం ఫోన్లో ఇప్పుడు మన కుటుంబం అంతా ఇక్కడ జూమ్ కుటుంబం అయిపోయింది. మా పిల్లలేమో హోంవర్క్లో ఆ పుస్తకాల కుటుంబం అయిపోయింది. మా మేడం ఏమో వంట చేస్తూ కిచెన్ రూమ్లో కుటుంబం అయిపోయింది. యాక్చువల్గా నిజంగా చూడండి, ఎంత ఎక్కడ వాళ్ళమో ఇక్కడ వాళ్ళం అక్కడ అయిపోయాం, ఎక్కడ వాళ్ళం అక్కడే అయిపోయాం వాస్తవానికి. అప్పుడు లేదండి, మొదటగా అసలు ఎక్కడ జరిగిందంటే 1906వ సంవత్సరంలో 1906 ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానసిక ఆరోగ్యం అనే దానిపైన సదస్సు జరిగిందట. అది ఎక్కడ అనంటే జర్మనీలో జరిగిందట. అప్పటికి మన భారతదేశంలో స్ట్రెస్ లేదు, మనకు లేదు వాస్తవానికి. తర్వాత 1945 ఆ టైంలో అమెరికాలోని డెట్రాయిట్ ప్రాంతంలో అన్ని ఫ్యాక్టరీస్ ఉండేవంట. అక్కడ ఆ ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్న వర్కర్స్ అందరికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు వచ్చాయంట. వీళ్ళందరూ తీసుకెళ్లి టెస్ట్ చేసిరంట. టెస్ట్ చేస్తే అన్ని టెస్ట్లలో పర్ఫెక్ట్గానే ఉన్నాయంట. మనం కూడా చూడండి, ఇప్పుడు మనకి ఏమన్నా అయిందని పోయి టెస్ట్ చేసుకుంటే అన్ని టెస్టులు మంచిగానే ఉన్నాయంటే అన్నారు, కానీ బాడీలో మాత్రం ప్రాబ్లం అట్లనే అనిపిస్తూ ఉంటుంది. బాడీలో మాత్రం ప్రాబ్లం అట్లనే అనిపిస్తుంది. అవునా కాదు? ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు దీన్ని అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు అది ఎక్స్పీరియన్స్ చేశారు వాస్తవానికి. డాక్టర్లు టెస్ట్ రాస్తారు, అన్ని టెస్ట్ చేస్తారు, అన్ని టెస్ట్ చేస్తారు, అన్ని కరెక్టే అనిపిస్తాయి, మళ్ళీ అన్ని కరెక్టే ఉన్నాయి అంటాడు, కానీ బాడీలో ప్రాబ్లం మాత్రం అలానే ఉంటుంది వాస్తవానికి. అప్పుడు తెలిసిందంటే 1945 ఆ టైంలో వర్కర్స్ అందరికీ వాటి ఇబ్బందులు వస్తూ ఉంటే అన్ని టెస్టులు చేస్తే అన్ని టెస్టులు బాగానే ఉన్నాయంటారట. మరి ఆ ప్రాబ్లమ్స్ మాత్రం అలానే బాడీలో ఉన్నాయంట. ఆ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అప్పుడు తెలిసిందంట, వారిలోని ఒత్తిడి ద్వారా వారికి ఆ ప్రాబ్లం వచ్చిందని తెలిసిందట. వారిలోని ఒత్తిడి ద్వారా వారికి ఆ ప్రాబ్లం వచ్చిందని చేసినట్టు. నిజంగా చూడండి, ఈరోజు చాలా మంది ఒత్తిడిలోనే పుట్టి, ఒత్తిడిలోనే పెరిగి, ఒత్తిడిలోనే మరణిస్తున్నారు వాస్తవానికి. ఆ ఒత్తిడి తనకుందనే విషయం తెలియకుండానే, ఒత్తిడి తనకుందనే విషయం తెలియకుండానే. అరే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ మైండ్లో ఎంత బ్యాడ్ రన్ అవుతూ ఉంటుంది, ఎంత ఇబ్బంది రన్ అవుతుంది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. మొత్తం నెగిటివ్ రన్ అవుతుంది. ఎవరికైనా పాజిటివ్ రన్ అవుతుంది అంటే ఎవరికి పాజిటివ్ రన్ కావట్లేదు వాస్తవానికి. ఎంతసేపు మనం ఆ చెడును మొత్తం మన మైండ్లో క్యారీ చేస్తూ ఉంటుంటామో అది చాలా 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 ఇబ్బంది చేస్తూ ఉంటుంది మనకి. మీ చేతిలో ఏముంది చెప్పండి ఒకసారి అందరికి. మీ చేతిలో ఏముంది? నా చేతిలో అయితే బాటిల్ ఉంది. మీ చేతిలో ఏముంది చూపెట్టండి ఒకసారి రెడీగా. డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు డ్రైవింగ్, నా చేతిలో స్టీరింగ్ ఉందని చూపెట్టకుర్రి. పెన్ను ఉంది కదా, సరే అందరి దగ్గర పెన్నులు ఉన్నాయి కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ పెన్ను మీరు కొనుక్కున్నారా, మీ పిల్లలదా, మీదా, పాతదా? సార్ 3 రూపాయల పెన్ను మా పాత సార్, ఏదో అప్పుడు పాత కొనుక్కున్నాను సార్. క్యాప్ లేని పెన్ను సార్ వాడుకుంటున్నాను సార్, మా బాబు పక్కకు పడేస్తే. అవేనా? కొత్త పెన్ను ఎవరైనా కొనుక్కున్నారా? ఎంత అది? 3 రూపాయల, 30 రూపాయల, 300 రూపాయల? ఎవరి దగ్గర ఉంది? 300 రూపాయలు చూపెట్టాలి. ఎవరి దగ్గర ఉందా? మనం చేయనే 10 రూపాయలు, 3 రూపాయలు, 6 రూపాయలు అంతే. అందుకని ఎక్కువ మనం అననే అనం. సరే ఓకే, పెన్ను ఏదైనా మంచిది. ఒకసారి చూడండి, ఇలా పట్టుకొని చూద్దాం, ఇట్లా పట్టుకొని చూద్దాం. ఇట్లా పట్టుకోవాలి, వదిలేయద్దు, నాకు కనబడాలి పెన్ను. రైట్, సూపర్, రైట్. పెన్ను ఇలా పట్టుకోండి. రెడీయా? బరువు ఉందా పెన్ను? ఏ బరువు ఎక్కడ సార్? అసలు లైట్ వెయిట్ సార్, లైట్ వెయిట్ సార్. రెడీయా? అందుకే వీడియోస్ ఆన్ చేసుకోమన్నా. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అబ్బాయి ఈరోజు. రెడీయా? పట్టుకున్నారా? ఇలా బరువు ఉందా ఇది? అసలు ఏం బరువు లేదు సార్, అసలు బరువు అనేది లేనే లేదు, బరువు అనేది లేనే లేదు, బరువు అనేది లేదు. సరే ఓకే, బాగుంది, చాలా బాగుంది. సరే ఒక నిమిషం సేపు ఇట్లానే పట్టుకుందాం, ఒక నిమిషం సేపు ఇలానే పట్టుకుందాం. ఏం కాదు సార్, పట్టుకోవచ్చు. గంట సేపు ఇట్లానే పట్టుకోండి. అబ్బా సార్ నొప్పి లేస్తుంది సార్, గంట సేపు, 5 గంటలు ఇట్లనే పట్టుకోవాలి. అబ్బా సార్ 5 గంటలా? ఏంది ఇది పరిస్థితి? రేపు పొద్దున నాకు ఇట్లనే పట్టుకోవాలి సార్. ఇక మా ఆయన మా ఆవిడ నన్ను హాస్పిటల్ తీసుకోపోడే సార్. రేపు సాయంత్రం జూమ్ క్లాస్ దాకా ఇట్లనే పట్టుకోవాలి. అబ్బా సార్ ఏంది ఈ పరిస్థితి? ఇక మన పరిస్థితి తీసి పక్కన పెట్టండి ఒకసారి. అమ్మ ఎంత రిలాక్స్ ఉంది సార్, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా సార్, చాలా ప్రశాంతంగా ఉన్నా సార్, చాలా రిలాక్స్ ఉన్నా సార్, చాలా రిలాక్స్ ఉన్నా సార్. ఏ చిన్న బరువు కలిగించని ఒక చిన్న వస్తువుని నువ్వు క్యారీ చేస్తూ ఉంటే అది చాలా బరువునిస్తూ ఉందే నీకు, చాలా బరువునిస్తూ ఉందే నీకు. ఒకసారి దాన్ని తీసి పక్కన పెట్టగానే ఎంత రిలాక్స్ గా ఫీల్ అయిపోయావు, ఎంత రిలాక్స్ గా ఫీల్ అయిపోయావు. చూడండి, నువ్వు నీ మైండ్ లో ఏది మోస్తున్నావు, నువ్వు వాస్తవానికి నీ మైండ్ లో ఏది మోస్తున్నావు. నీకు విషయం తెలుసా? ప్రతిదీ మారిపోతూనే ఉంటుంది కదా ఈ ప్రపంచంలో, ప్రతిదీ మారిపోతూనే ఉంటుంది కదా. నీకు ఈ క్షణంలో చాలా ఆనందం కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత ఇంతే ఆనందాన్ని కలిగిస్తుందా? కలిగించదు. నీకు ఈ క్షణం బాగా బాధ కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత అంతే బాధను కలిగిస్తుందా?
కలిగించదు, మారిపోతూనే ఉంటుంది. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్ని 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 మారుతూనే ఉన్నాయి. ఎన్ని మారినా ఏది మారకపోయినా నువ్వు మారనంత వరకు, నీ ఆలోచనలు మారనంత వరకు నీ జీవితంలో వెలుగు రాదు, నీ ఇంట్లో ఆనందము రాదు వాస్తవానికి. సో ఎందుకు నువ్వు దాన్ని ఆ ఎమోషన్స్ అలా క్యారీ చేస్తూ ఉన్నావు, అలా క్యారీ చేస్తూ ఉన్నావు, అలా క్యారీ చేస్తూ ఉన్నావు? నీకు విషయం తెలుసా, మా బామ్మారితో ఇప్పటిదాకా మాట్లాడా నేను. అదేం సార్ బామ్మారితో మాట్లాడాలంటే అందరు అట్లా చెప్తారు సార్, మా బామ్మారితో కూడా మాట్లాడినాను, మా బామ్మారితో కూడా మాట్లాడాను, వస్తూ అని చెప్తారు. చూడండి, మా అత్తగారింటి ఒక ఎన్ని రోజులు అవుతుందో సార్, నేను అప్పుడు సంక్రాంతి వచ్చింది సార్, మొన్న పోనే పోలేదు అసలు నేను, మా ఆవిడ నాకు తెలియదు కాకపోతే నేను పోనే పోలేదు. అవునా, ఏమైంది చెప్పాను, అసలు కొత్తగా పెళ్ళి అయింది నాకు అప్పుడు. అందరికి కొత్తగా పెళ్ళి అవుతుంది కదా సార్, పాత పెళ్ళి అవుతుంది ఎవరికైనా. అయితే ఆ సరే, ఆ కొత్తగా పెళ్ళి అయిన తర్వాత ఏమైతుందంటే, అప్పుడు కారు తీసుకుని వస్తారు కదా, అప్పుడు కొత్తగా పెళ్ళి అయినా పెళ్ళి అప్పుడు కారు పెడతారు కదా మన కోసం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తా అంటే కారు పెడతారు కదా, కారు పెట్టుకొని వస్తా అంటే మా ఆవిడ నేను ఇట్లా వస్తున్నాం, వచ్చి కారు ఎక్కడానికి వస్తూ ఉంటే మా బామ్మర్ది టక్కన పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అక్క కాదని కారు డోర్ తీసిండు కూసమ్మని. కారు డోర్ తీస్తుంటే కూసమ్మని కూర్చున్నదామె నాకు డోర్ తీయాలి, నాకు డోర్ తీయలే. బిడ్డ, నేను వచ్చినప్పుడు కారు డోర్ తీయవాను, సరే ఇక నువ్వు మా ఇంటికి రాకపోతావా, ఇక నేను మీ ఇంటికి రాకపోతానా, ఇక నీ సంగతి చెప్తా, అప్పటి నుంచి ఇప్పటిదాకా మనసులో పెట్టుకొని ఉన్నా, ఇక దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మాట్లాడతలేను ఆయనతోటి, మాట్లాడతలేను ఆయనతోటి. కారు మంచిగానే ఉంది, కారు డోర్ మంచిగానే ఉంది, మా ఆవిడ మంచిగానే ఉంది, మా బామ్మర్ది మంచిగానే ఉన్నాడు. మధ్యలో ఇబ్బంది అయింది ఎవరికి ఇప్పుడు, మధ్యలో ఇబ్బంది అయింది ఎవరికి ఇప్పుడు. ఇప్పుడు కూడా ఎంత కోపం వస్తుంది చూసినా, ఇప్పటికి కూడా ఎట్లా ఫ్రస్ట్రేషన్ వస్తుంది తెలుసా, బామ్మార్ది జోలు దిగానే ఇట్లా అట్లా అట్లా ఎట్లా ఇరిటేషన్ వస్తుంది తెలుసా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు, బాధపడేది ఎవరు, ఇబ్బంది పడేది ఎవరు అని అంటే, నేనే 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 అని నాకు తెలుసు, అని నాకు తెలుసు. అయినా సరే నేను అదే ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాను, అదే ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాను, అదే ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాను. దెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్, యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్, యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్. ఎప్పుడో జరిగిపోయింది కదా, దాన్ని పట్టుకుని ఎందుకు పోతున్నావు? ఎవరో ఏదో అంటే బాధపడడం, ఎవరో ఏదో అంటే ఆనందపడడం మూర్ఖత్వం వాస్తవానికి, అది మూర్ఖత్వం వాస్తవానికి. అది ఈరోజు నిజంగా మనం అందరం అందుకు ఇబ్బంది పడుతున్నామని అంటే, అందుకే ఇబ్బంది పడుతున్నాము, అందుకే ఒత్తిడిలోకి లోనవుతున్నాం వాస్తవానికి. ఎప్పుడైతే మానవ జీవితంలోకి వేగం ప్రవేశించిందో, ఆ ప్రవేశించిన వేగంతో పాటు పరిగెత్తలేక మనిషి చాలా ఒత్తిడికి లోనవుతున్నాడు వాస్తవానికి. అరే ఆయన అలా ఎదిగిపోయాడు, ఈయన ఇలా ఎదిగిపోయాడు, ఆమె అలా చేస్తుంది, ఈయన ఇలా చేస్తుంది, నేను అలా చేయాలి, నేను ఇలా చేయాలి అని పరిగెత్తుకుంటూ పోతున్నాం వాస్తవానికి. దక్షిణమూర్తి గారు కారులో వెళ్తున్నారు, సరే కారులో వెళ్ళండి తప్పేం కాదు, 100 స్పీడ్ వరకే మీ లిమిట్ కదా, నీ పక్కన ఉన్న వాళ్ళ హార్స్ పవర్ ఎక్కువ కాబట్టి వాళ్ళు 120 స్పీడ్ పోతున్నారు కాబట్టి నేను కూడా 120 స్పీడ్ పోతానని పోకూడదు కదా వాస్తవానికి. చూడండి, పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక మనిషి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు వాస్తవానికి. అప్పుడే మనిషిని రకరకాల మానసిక ఒత్తిడులు కుంగదీయడం మొదలుపెట్టాయి. ఈ ఆధునిక యుగం అంతా ఎలా అయిపోయిందంటే జెట్ యుగం, అంతా స్పీడ్ 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 స్పీడ్, ఇప్పుడే కావాలి అంతే, ఇప్పుడు కావాలంటే కావాలి, చూసినామంటే కావాలి, ఇప్పుడే అయిపోవాలి అంతే, మళ్ళీ కొద్దిసేపటి కూడా ఆగం, కొద్దిసేపటి కూడా ఆగమాట, ఆగనే ఆగదు అసలు, నాకు అర్థమైతే లేదు. దుకాణంలో ఏదైనా చూస్తే అప్పుడే కొనుక్కోవాలి, షాప్లో ఏదైనా చూస్తే అప్పుడే కొనుక్కోవాలి, ఇప్పుడే కావాలంతే, ఒక్క క్షణం అన్నా ఆగుతున్నావా మనం? ఏది ఆగట్లేదు, అంతా స్పీడు స్పీడు స్పీడు. చావు కూడా స్పీడ్ వచ్చేస్తుంది మనిషికి, మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలుస్తలేదు, ఎందుకు ఆగిపోతుందో తెలుస్తలేదు, ఎందుకు ఆగిపోతుందో కూడా తెలుస్తలేదు. అసలు ఆ గుండెకే తెలియట్లేదు ఎంత బరువు పెడుతున్నావు ఆ గుండె పైన, నీకు అర్థమవుతుందా? ఆ గుండెకు తెలియట్లేదు ఎంత బరువు పెడుతున్నావు నువ్వు అనే విషయం నీకు అర్థమవుతుందా? నీ తలపైన బరువు పెట్టుకున్నప్పుడు, నువ్వు ఫిజికల్గా ఏదైనా బరువు పెట్టుకున్నా నీకు తెలుస్తుంది కదా, ఇది ఇంత బరువు పెడుతున్నావు, ఇంత బరువు పెడుతున్నావు, నేను మోయలేను నాతో కాదు అని పక్కన పెట్టేస్తున్నావే. అదే నీ మనసు పైన నువ్వు ఎంత బరువు పెడుతున్నావు, నీ గుండె పైన నువ్వు ఎంత బరువు పెడుతున్నావు అర్థమవుతుందా? తాత ముత్తాతల కాలంలో లేదండి ఒత్తిడి, చాలా బాగుండేది వాస్తవానికి. చూడండి, పాషా గారు ఆ కాలంలో మనకు ఉన్నదా సార్ ఒత్తిడి? అసలు లేనే లేదు. ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళం సార్ మనం, ఎంత బ్యూటిఫుల్గా ఉండేది సార్ మనం. మనం చెట్టు కింద కూర్చునేటోళ్ళం, మనం మంచిగా తాటి చెట్టు అంటే ఈత చెట్టు కింద కూర్చునేటోళ్ళం, నిమ్మ చెట్టు కింద కూర్చున్నట్టు ఆడుకునేటోళ్ళం. ఎస్ సార్ నో? అదేంది, మామిడి చెట్టు కింద కూర్చొని ఆడుకునేటోళ్ళం, చింత చెట్టు కింద కూర్చొని ఆడుకునేటోళ్ళం. ఎస్ సార్ నో? మన కాలంలో పాషా సార్ మేమిద్దరం ఒకటే ఏజ్ గ్రూప్ వాస్తవానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే, ఎస్ సార్ కరెక్టే కదా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏది ఇంత బ్యూటిఫుల్గా ఉండేది సార్ లైఫ్. తాత ముత్తాతలకు లేదు ఒత్తిడి, ఎందుకు తెలుసా? అరే వాళ్ళు ఏది పట్టించుకునే కాదు తెలుసా, అది ఏం జరిగినా ఏం కాదు, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, అంతా మన మంచికే అనుకునే వాళ్ళు, అంతా మన మంచికే, అంతా మంచికే. మనం అనుకుంటున్నాం ఇప్పుడు మంచి మాత్రమే నాకు జరగాలి, పక్కోడు నాశనం అయిపోవాలి, మంచి మాత్రమే నాకు జరగాలి, పక్కోడు సర్వనాశనం అయిపోవాలి అని కోరుకుంటున్నాం. అందుకే నువ్వు ఎందుకో ఎక్కువ ఇబ్బంది పడుతున్నావు వాస్తవానికి. అప్పుడు అలా లేదు, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని అనుకునేవాళ్ళు.
ఎవరికైనా ఇబ్బంది వస్తే అయ్యో అలా కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వస్తుంది అని అంటే మంచి పని అయింది ఇబ్బంది వచ్చిందని కోరుకుంటూ ఉన్నావు. వాస్తవానికి నువ్వు ఎప్పుడైతే మంచి పని అయింది ఇబ్బంది వచ్చిందని కోరుకుంటున్నావో వాళ్ళకన్నా ఎక్కువ ఒత్తిడిలో నువ్వే లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వాస్తవానికి ఒకరోజు రాజు నిమ్మకాయ వస్తున్నాడట. ఒకరోజు రాజు నిమ్మకాయ వస్తూ ఉంటే ఏలు కట్ అయిపోయిందట. ఏలు కట్ అయిపోగానే మంత్రి చూసి నవ్వాడంట. మంత్రి చూసి నవ్వి ఏమి కాదు మంత్రి గారు అంతా మన మంచికే అన్నాడంట. రాజు కోపం వచ్చింది, మస్తు మస్తు కోపం వచ్చింది రాజుకు. రాజు కోపం వచ్చి నా ఏలు దిగిపోయి బ్లడ్ వస్తూ ఉంటే నువ్వు నవ్వుతావా, ఈ మంత్రిని బంధించండి, బంధించి రేపు పొద్దున ఉరిదీయండి అని అంటాడు. ఉరిశిక్ష విధిస్తాడు. విధించేసి రాజు ఏం చేస్తాడంటే అడవికి వెళ్తాడు, వేట కోసం వెళ్తూ ఉంటాడు. అడవికి వేటకెళ్ళిపోయి వేటాడుతున్న క్రమంలో, వేటకెళ్ళిన క్రమంలో రాజు తప్పిపోతాడు అడవిలో. రాజు తప్పిపోయి ఎటో వెళ్ళిపోతే అడవిలో ఉన్న ఆటవీకులకు దొరుకుతాడు. అప్పుడు అడవిలో ఉన్న ఆటవీకులకు దొరకగానే ఆ ఆటవీకులందరూ అక్కడ పండగ వాతావరణంలో ఉంటారు. ఆ అటవీ దేవతకి ఒక బలి ఇవ్వాలని చూస్తూ ఉంటారు. ఆ బలి ఇవ్వాలనే క్రమంలో రాజు దొరుకుతాడు వాళ్ళకు. రాజు దొరకగానే రాజును తీసుకొని వెళ్ళి మంచిగా ముస్తాబు చేసి ఇక రాజునే బలిద్దామని రెడీ చేస్తూ ఉంటారు. ఆ రాజుని బలిద్దామని తీసుకెళ్ళి ఆ బలిపీఠం దగ్గర తీసుకెళ్ళి ఆ బలిపీఠం దగ్గర నిల్చోబెట్టగానే ఆ ఆటవీకుల పెద్ద ఆ రాజుని పైనుంచి కిందాక పరిశీలించేసరికి ఆ రాజుకు ఏలు కట్ అయిపోయి ఉంటది. ఏలు కట్ అయిపోగానే అయ్యో ఈయన ఎంగిలి పడిపోయాడు, ఈ ఏలు కట్ అయిపోయింది కాబట్టి దేవతకు బలి ఇయ్యడానికి పని చేయదు ఈయన శరీరము, వదిలిపెట్టండి అని అంటాడట అటవీ పెద్ద. వదిలిపెట్టండి అనగానే అప్పుడు రాజు ప్రాణాలతో పరిగెత్తుకుంటూ 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 రాజ్యంలోకి వచ్చేసి అప్పుడు మంత్రి దగ్గరికి వచ్చి అంటాడట, మంత్రి నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే, అంతా మన మంచికి అన్నావు కదా, అంతా మన మంచికి అన్నావు కదా, ఈ రోజు నా ప్రాణాపాయ స్థితిలో నుంచి నేను బయటపడి వచ్చాను. ఈరోజు వాస్తవానికి అటవీకులు నన్ను నన్ను ఏం చేసేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏలు కట్ అయింది కాబట్టే నేను మంచి జరిగింది, నేను బతికిపోయాను అని అంటే, సరే మంత్రి బాగుంది కానీ మరి నాకు మంచి జరిగింది కానీ నీకెలా మంచి జరిగింది మంత్రి, నేను నిన్ను శిక్షించి పొమ్మని చెప్పాను కదా అంటే, అయ్యో రాజా నీకు విషయం తెలుసా, నాకు కూడా మంచిగా జరిగింది. అది ఎలా అని అంటే, రాజా నీకు ఏలు కట్టు కాకపోతే, నీకు అంతా మంచి అని నేను నవ్వకపోతే నువ్వు నన్ను ఇక్కడ వేసేవాడివి కాదు, నన్ను కూడా నీతో తీసుకెళ్లేవాడివి, నన్ను కూడా నీతో తీసుకెళ్లేవాడివి. నీకు ఏలు కట్టయింది కాబట్టి నిన్ను వదిలేశారు, నాకు ఏది కట్టు కాలేదు కాబట్టి నా పీక కట్ అయ్యేది. నీకు ఏలు కట్ అయింది కాబట్టి నిన్ను వదిలిపెట్టారు, నాకు ఏది కట్టు కాలేదు కాబట్టి నా పీక కట్ అయ్యేది. కాబట్టి అంతా మన మంచికే, నీ జీవితంలో ఏం జరుగుతున్నా అంతా మన మంచికే అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతావో నిజంగా నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. తినేటప్పుడు తినే గురించి ఆలోచించండి, కానీ మనం అలా చేస్తున్నామా? నడిచేటప్పుడు నడక గురించి ఆలోచించండి, అలా చేస్తున్నామా? తినేటప్పుడు తిండి గురించి ఆలోచించట్లేదు, నడిచేటప్పుడు నడక గురించి ఆలోచిస్తలేదు, పని చేస్తున్నప్పుడు ఆ పని గురించి తప్పించి అన్ని పనుల గురించి ఆలోచిస్తున్నాం. వాస్తవానికి ఆ పని గురించి తప్పించి అన్ని పనుల గురించి ఆలోచిస్తున్నాం. వాస్తవానికి ఈరోజు నిజంగా వంట చేస్తున్నప్పుడు వంట గురించి ఆలోచించక, అన్నం వండుతున్నప్పుడు అన్నం గురించి ఆలోచించక, ఆమె గురించి ఈమె గురించి ఆలోచించి, ఆయన గురించి ఈయన గురించి ఆలోచించి, వాళ్ళు అలా అయిపోయారంట ఇలా అయిపోయారంట ఈర్ష్య ద్వేషాలతో అన్నం వండుతూ ఉంటే మీరు అనుకున్న ఆ విషయాలన్నీ ఆ అన్నంలోకి వెళ్ళిపోయి అది తింటున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీకు ఈ విషయం తెలుసోలేదో? అర్థమవుతుందా అని చెప్పేది, అర్థమవుతుందా అని చెప్పేది, అర్థమవుతుందా అని చెప్పేది. అంతేగా 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 అంతేగా. అమ్మ చేత వంట తినేవాళ్ళంట అందరూ నా వాళ్ళు అనుకునే వాళ్ళంట. అమ్మమ్మ దగ్గర వంట చేస్తే అమ్మమ్మ చేత వంట తినేవాళ్ళంట అందరూ నా వాళ్ళు అనుకునేవారంట. కానీ ఈ రోజు ఆ అమ్మ చేతి వంట తినడం లేదు, ఆ అమ్మమ్మ చేతి వంట తినడం లేదు, అందరూ వండిన వంట తింటున్నాము. వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ తోటి ఆలోచించుకుంటూ వండుతున్నారో తెలియట్లేదు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి వండుతున్నారో తెలియట్లేదు. వాస్తవానికి అలానే మన పరిస్థితులు మారిపోతున్నాయి, మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన బాడీలో చేంజెస్ రావడం ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అహింస అనే సిద్ధాంతాన్ని తీసుకొని స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాటం చేశాడు మహాత్మా గాంధీ. వాస్తవానికి అలా అహింస అనే సిద్ధాంతాన్ని తీసుకొని పోరాడుతున్న క్రమంలో అరెస్ట్ చేయబడ్డాడు. అరెస్ట్ చేయబడి జైల్లో బంధించిన కొన్ని రోజుల తర్వాత ఆ మహాత్మా గాంధీకి కూడా హింస చేస్తే బాగుంటుంది కదా, మనము హింసా విధానాన్ని ఎందుకు పాటించకూడదని మనసులోకి ఆలోచనలు వచ్చాయంట. దాడి చేస్తే సరిపోతుంది కదా, హింస చేస్తే బాగుంటుంది కదా అని ఆయనకు అర్థం కాలేదంటే, అసలు నేనేంటి అహింసావాదాన్ని పాటించే వ్యక్తిని హింస గురించి ప్రోత్సహిస్తుంది, హింస అనే ఆలోచన మైండ్లోకి వస్తున్నా ఏం జరుగుతుంది అని ఆలోచించి ఆ జైలర్ని అడిగాడంటే, ఎందుకు నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అని అంటే, అవును కదా నేను ఇక్కడ మామూలుగానే కూర్చొని ఉన్నాను కానీ నేను తింటున్నా ఈ ఫుడ్ తింటున్నాను కదా, ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే, ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసే వాళ్ళు వండే వాళ్ళు అక్కడ ఎవరు అని అంటే ఒక హంతకుడంట, ఒక కిరాతకుడంట ఆ వంటని వండే వ్యక్తి.
హత్యలు చేసి వచ్చిన వ్యక్తి అంట అక్కడ వంట వండుతూ ఉన్నాడట. వంట వండుతూ ఉంటే హత్యలు చేసిన వ్యక్తి, కిరాతకంగా ఉండే వ్యక్తి ఆ కిరాతకమైన ఆలోచనతో, ఆ క్రూరమైన ఆలోచనలతో వంట చేస్తూ ఉంటే అది తిన్న ఈయనకు కూడా అటువంటి ఆలోచనలు వచ్చాయంట. అంటే ఒక్కసారి ఇది సత్యము, ఇది నిజము, ఇది ఆ బుక్ లో రాసి ఉంది. మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తింటున్నారు? ఈ రోజు ఈ క్షణం ఎక్కడో రోడ్డు మీద ఎవరో ఏదో సిచ్యువేషన్స్ లో ఏదో దాని గురించి ఆలోచిస్తూ వండుతున్న వంటను తీసుకొచ్చి మన నట్టింట్లో పెట్టుకొని మనం దాన్ని తింటూ మన ఎమోషన్స్ బ్రస్ట్ అయిపోయి, చూడండి ఎంత కోపం వస్తుంది, ఎంత చిరాకు వస్తుంది, ఎంత ఇరిటేషన్ వస్తుంది, ఎంత ఇబ్బంది వస్తుంది. మీకు అర్థమవుతుందా? పిల్లల మీద అరుస్తున్నారు, భార్య మీద అరుస్తున్నారు, తల్లిదండ్రుల మీద అరుస్తున్నారు. అసలు ఎవరిని పట్టించుకోవడం లేదు వాస్తవానికి. మీరు ఎందుకు అనంటే మీరు తినే ఆహారం, మీరు తినే ఆహారం వాస్తవానికి మీ ఆహారం మీ ఆలోచనలు మార్చేస్తుంది. మీ ఆహారం మీ ఆలోచనలు మార్చేస్తుంది. ఎప్పుడైనా గమనించారా ఈ విషయం? పురుగుల పరుగుల జీవితంలో తినడానికి సమయం లేదా, వండుకోవడానికి సమయం లేదా, తెచ్చుకోవడానికి సమయం లేదా? ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఎక్కడి నుంచో రావడం లేదండి ఒత్తిడి. మనమే కొని తెచ్చుకుంటున్నాం వాస్తవానికి, కొని తెచ్చుకుంటున్నాం వాస్తవానికి, కొని తెచ్చుకుంటున్నాం వాస్తవానికి. నిజంగా 2 రోజుల క్రితమే నేను పేపర్లో చూశాను, ఒక సర్వే జరిగింది. ఏంటిది ఆ సర్వే జరిగింది అని అంటే, నేటి జీవితం ఉరుకుల పరుగులమయం, చదువులు ఉద్యోగాల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది వాస్తవానికి. మానవ సంబంధాల్లోనూ మార్పులు వస్తున్నాయి వాస్తవానికి. మానవ సంబంధాల్లో మార్పులు ఎలా అంటే, ఒకప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ షేర్ చేసుకునే వాళ్ళమంట వాస్తవానికి. అమ్మమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, చిన్ననాన్నలు, చిన్నమ్మలు, అత్తయ్యలు, బాబాయిలు, పిన్నిలు, ఇంతమంది ఉండేవాళ్ళంట ఏ విషయం చెప్పుకోవడానికైనా కానీ. ఏ సమస్య వచ్చినా చెప్పుకునే వాళ్ళమంట. ఆ సమస్యకు వాళ్ళు పరిష్కారం చూపెట్టే వాళ్ళంట. ఈ రోజు మన పక్కన ఉన్న వాళ్ళకి సమస్య చెప్పుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. చెప్పుకోకపోతే బాగుండు అనిపించే పరిస్థితులు ఉన్నాయి. చెప్తే ఇంకా 100 సమస్యలు దానికి అంటు ముట్టి 100కు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి వాస్తవానికి. అంటే చూడండి మన చుట్టూ ఉన్న పరిస్థితి ఎలా పొల్యూట్ అయిపోయిందో వాస్తవానికి. అటువంటి మానవ సంబంధాలు ఉన్నాయా ఈ రోజు అంటే ఎక్కడా లేవు వాస్తవానికి. అంటే చూడండి ఆ మానవ సంబంధాలలో జరిగే మార్పు, వాటి వల్ల ఎంతో మంది తీవ్రమైన ఆందోళనకు, కుంగుబాటుకు లోనవుతున్నారట. తమ వారి రోజు రోజు పనులను సరిగా చేయలేకపోతున్నారు. నిజంగా నువ్వు రోజు వారు పొద్దున లేచి ఇంట్లో చేయాల్సిన పనులను నువ్వు చక్కగా వేయట్లేదు అని అంటే నీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్లో పని కూడా కాన్సన్ట్రేషన్గా చేయలేకపోతున్నావు అని అంటే నీ మైండ్లో బ్యాక్ ఎండ్లో ఏది రన్ అవుతుందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయ వాస్తవానికి. నిజంగా ఈ సమస్యలో నుంచి బయటపడాలి అని అంటే కొంచెం కొంచెం సమయం కేటాయిస్తే సరిపోతూ ఉంటుంది. మానసిక ఆందోళన నుంచి బయటకు రావడం కోసం వివిధ సంస్థలు వివిధ రకాల సర్వేలు చేశాయంట. మొన్న రీసెంట్ గా వెల్కమ్ గ్లోబల్ మానిటర్ వెల్కమ్ గ్లోబల్ మానిటర్ అనే సంస్థ దీనిపైన సర్వే చేసినప్పుడు అందులో తెలిసిన విషయం ఏంటంటే అంటే, చాలా ఒత్తిడికి లోనవుతున్న వారు అయిన వారితో సమయం గడిపితే, తెలిసిన వారితో సమయం గడిపితే, వాళ్ళ వారితో సమయం గడిపితే 78% ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతున్నాడు వాస్తవానికి. 78% మాట. ఎవరైనా ఉన్నారా మీకోసం అయిన వాళ్ళు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి అని అంటే ఎవ్వరు లేరు వాస్తవానికి. ఈరోజు నీకు ఎవ్వరు లేరు, ఎవరు లేరు. ఎందుకు లేరు తెలుసా? వాళ్ళు లేక కాదు నువ్వు అలా చేసుకున్నావు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు లేక కాదు నువ్వు అలా చేసుకున్నావు. టు బి ఫ్రాంక్, ఆస్క్ ద క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అడుక్కునే ప్రయత్నం చేయి. ఎందుకు నీ దగ్గర ఎవరు లేకపోయారు? కారణం తప్పు వాళ్ళదా నీదా అని అంటే 100కు 150%, 200% నేను నీదే తప్పు అంటాను. నీదే తప్పు అంటాను. నాకు కూడా ఎవరు లేరు, నాదే తప్పు. నాకు కూడా ఎవరు లేరు, నాదే తప్పు. అంటే చూడండి, లేదు అని అనుకున్నప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుందో చేల్చే ప్రయత్నం చేస్తాం. చూడండి, మీకు అద్భుతమైన విషయం తెలుసా? ఎప్పుడైతే మనిషి సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తాడో అప్పుడు మనిషికి ఒత్తిడి అనేది ఉండనే ఉండదంట వాస్తవానికి. కానీ మనం ఏం చేస్తాం? సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తూ ఉంటామా? సుఖాలన్నీ మనకు కావాలి, దుఃఖాలు మాత్రం మనకు వద్దు. సుఖాలనే మనకు కావాలి, దుఃఖాలనే మనకు అద్దే అద్దు, అద్దే అద్దు, అద్దే అద్దు అని అంటాం. ఏంటి అసలు ఇది అంటే, భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో చెప్పాడు ఈ విషయం. నేను చెప్తుంది కాదు. భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో సుఖ దుఃఖాలను సమదృష్టితో చూసినప్పుడు ఒత్తిడి దూరం అవుతుంది అని చెప్పాడంట. ఒత్తిడి దూరం అవుతుంది అని చెప్పాడట. నిన్ను నువ్వు నమ్ము, నువ్వు చేసే పనిని నమ్ము, పనిని మనస్ఫూర్తిగా విశ్వసించే ప్రయత్నం చేయి. అసలు నిజంగా ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక గొప్ప భాగము, ఒక గొప్ప ప్రేరకం కూడా. కానీ ఆ ఒత్తిడి ఎప్పుడైతే ముదిరి బర్నౌట్ గా మారుతూ ఉంటుందో అది మాత్రమే చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి మరి, ఎలా బయటకు వెళ్ళాలి దీంట్లో నుంచి? ఎలా బయటకు వస్తే బాగుంటుంది అని అనుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం పాఠశాలకు వెళ్ళి. ఏం నేర్చుకున్నాం? పాఠశాలకు వెళ్ళినప్పుడు మనందరికి సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి అప్పుడు బడికి పోయినప్పుడు ఏ ఫర్ యాపిల్ ఎవరు చెప్పలే మనకు, ఆలే చెప్పారు మనకు. అవునా కదా? మనందరం అంతే కదా సార్? నారాయణ సార్, అవునా కదా సార్? మనం బడికైనప్పుడు ఫస్ట్ ఆలే చెప్పారు మనకు. సార్ నో ఆ చెప్పారు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే
అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఊ అంటే ఊయల అని చెప్పారు. అమ్మను మించిన దైవం లేదు, ఆవును మించిన జంతువు లేదు, ఇల్లును మించిన స్వర్గం లేదు, ఈ అంటే ఈగను మించిన క్రిమి కీటకాలు లేదు, ఊ అంటే ఉడత భక్తిగా సహాయం చేస్తూ ఉండు, ఊ అంటే ఊయలలో కూర్చున్నంత ఆనందంగా ఉంటావు అని చెప్పావు. ఒక్కటి కూడా పాటిస్తలేవు నువ్వు, ఒక్కటి కూడా పాటిస్తలేవు నువ్వు. ఎట్టుంటావా ఆనందంగా, నువ్వు ఎట్టుంటావా ఆనందంగా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నాకు ఒత్తిడి వచ్చింది, నాకు స్ట్రెస్ వచ్చింది, నాకు ఆందోళన వచ్చింది, ₹1,00,00,000 వచ్చినాయి, ఆనందం లేకపోయా, చాక్లెట్ తినలేకపోతివి, ఓ లడ్డూ తినలేకపోతివి, కడుపు నిండా అన్నము తినలేకపోతివి, ఏం చేసుకుంటావా ₹1,00,00,000? నాకు అర్థమైతలేదు. అమ్మను మించిన దైవం లేదన్నావు. ఎంతమందికి గుర్తుంది అమ్మ? ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు, ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నావు. అసలు నీకు ఈ స్థితి, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే కారణం మీ అమ్మ. నీకు అర్థమవుతుందా అసలు? మీ నాన్న, నీకు అర్థమవుతుందా నీకు అసలు? ఎప్పుడు గుర్తిస్తున్నావు నువ్వు? అసలు నీ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఏమైనా ఉందా అసలు? లేదు మనకు, లేదు మనకు, లేదు మనకు. లేకపోతే ఒత్తిడిలో ఉండక ఎక్కడుంటావయ్యా? ఎక్కడుంటావు ఒత్తిడిలో ఉండక? ఎక్కడుంటావు మరి? ఇక్కడ ఈ ఈ ఊళ్ళ నుంచి నీకు ఒత్తిడి ఎలా వస్తుంది, వెళ్ళిపోతుంది అనే చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో ఆఫ్ చేసుకునే వాళ్ళు ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. 3 నిమిషాలలో క్లోజ్ చేస్తాను. రెడీయా? రెడీ అయితే ఒకసారి నవ్వండి చూద్దాం. రెడీ అయితే ఒకసారి నవ్వండి చూద్దాం. నవ్వాలి, నవ్వుతే నాకు కనబడుతుంది, మీరు వినబడతలేదు. నవ్వాలి, నవ్వాలి. సూపర్ సూపర్ సార్. మా ఆవిడ చూస్తాను, ఇంకా ఎక్కువ నవ్వు. మా ఆయన చూస్తాడు సార్, ఇంకా ఎక్కువ నవ్వు. మా అత్తమ్మ చూస్తాను సార్, అయితే ఇంకా ఎక్కువ నవ్వాలి. అత్తమ్మ చూస్తే ఇంకా ఎక్కువ నవ్వాలి. అబ్బా మా కోడలేదు ఇంత హ్యాపీగా ఉంది, అలా అట్లా ఉండద్దు అసలు అని స్టిల్ అట్లా అట్లా రావాలి వాళ్ళు. ఎవరు చూసినా నవ్వారా, నవ్వారా? రెడీ రెడీ రెడీ. సూపర్ సూపర్. నిజంగా నీకు ఒత్తిడి రావడానికి ఈ ఆరు ఈ ఆరులో నుంచి మనం బయటకు వచ్చేస్తే అద్భుతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫస్ట్, ఆఫర్. చి ఆ అంటే ఏమిటి? ఆఫర్ అంటారా, ఏ ఫర్ అనాలి కానీ? భలే ఉన్నారు, ఏందా కన్ఫ్యూజ్ చేసిస్తున్నారు అందరు. మమత మేడం ఇట్లా చేస్తున్నారు వీళ్ళందరూ. అంటే ఏంటి? అంటే ఫస్ట్ అంటే ఏంటంటే అనారోగ్యం. అంటే ఏంటి అని అంటే అనారోగ్యం. నిజంగా నువ్వు అనారోగ్యంగా ఉంటే నీకు ఒత్తిడి నీ దగ్గర రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు అనారోగ్యంగా లేకుండా ఆరోగ్యంగా ఉంటే అసలు ఎటువంటి ఒత్తిడి నీ దరిదాపుల్లోకి రావడానికి ఆస్కారం ఏర్పడదు. మంచి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు, మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు వాస్తవానికి. కానీ మంచి నీళ్లు తాగుతున్నావా, మంచి గాలి పీల్చుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. మంచి నీళ్లు 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనడు, కానీ సాయంత్రం కాగానే ఇంకో సున్న పెడతాడు, దాని పక్క పండి ఇంకో సున్న పెట్టి పెద్ద పెద్ద బాటిల్ తెచ్చుకుంటా ఉంటాడు. 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనగానే. అంటే మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మనం మంచి గాలి పీల్చుకోకుండా డబ్బాల దగ్గరికి వెళ్ళి డబ్బాలలో కొనుక్కొని డబ్బాల గాలి పీల్చుకొని మన ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేసుకుంటూ ఉన్నాం వాస్తవానికి. అవునా? ఈరోజు నీకు అనారోగ్యం రావడానికి ముఖ్యమైన కారణం ఎవరు అని అంటే ఎవ్వరు కాదు, నువ్వు మాత్రమే, నువ్వు మాత్రమే, నువ్వు మాత్రమే. కాబట్టి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటూ ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడైతే ఏ సౌండ్ మైండ్ హ్యాడింగ్ ఏ సౌండ్ బాడీ అంటారు, అవునా కాదా? ఇది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ముచ్చట, నాకు కూడా బాగా రోజుల తర్వాత చెప్తున్నా నేను. సౌండ్ మైండ్ హ్యాడింగ్ ఏ సౌండ్ బాడీ అని అంటే ఎవరికైనా శారీరకంగా దృఢంగా ఉంటూ ఉంటారో వాళ్ళ దగ్గర మానసికంగా దృఢత్వం ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. నువ్వు శారీరకంగా దృఢంగా ఉన్నావా? ఉండడం కోసం నువ్వేం చేస్తున్నావు అసలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయి. సార్ నేను మస్తు బిజీ సార్, పొద్దు నుంచి సాయంత్రంగా బిజినెస్ చేస్తాను, ఉద్యోగం చేస్తాను, ఇంట్లో వంట చేస్తాను, చాలా పనులు చేస్తాను. అరే ఇవన్నీ చేయాలంటే నువ్వు మంచిగా ఉండాలి కదా, నిల్చోవాలి కదా, కూర్చోవాలి కదా, నడవాలి కదా, మాట్లాడాలి కదా, తినాలి కదా, తిన్నది అరగాలి కదా. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. నువ్వు ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం. ఏం చేయను సార్, ఏం చెప్తలేను సార్. ఆరోగ్యం కోసం ఏం చేస్తలేవు? వాకింగ్ చేయి, వాకింగ్ చేయి. కింగ్ లా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వాకింగ్ చేయండి. వాకింగ్ లోనే కింగ్ ఉంది. నీకు అర్థమవుతుందా? వాకింగ్ లోనే కింగ్ ఉంది. నిజంగా చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను కాలు బయట పెట్టలేదు సార్ ఇంట్లో నుంచి, అందరు నన్నే చూస్తారు సార్ అని చాలా మంది అట్లా అనుకుంటారు అన్నట్టు. పొద్దుగాల పొద్దుగాల బయటకు పోయి వాకింగ్ చేస్తే అందరు నన్ను, నేను కూడా గట్టి అనుకుని మస్తు బయటకు పోయినా. నన్ను ఎవరైనా చూస్తారేమో నాకు కూడా మస్తు ఇబ్బంది. నన్ను ఎవ్వరు చూస్తారు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత, ఎవ్వరు పట్టించుకుంటలేరు నన్ను. మనం అనుకుంటాం అంతే, నన్ను చూస్తారేమో, నన్ను చూస్తారేమో, నన్ను చూస్తారేమో. నేను చూడడానికి ఎవ్వరు రా రోడ్డు మీదకి. వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది. పొద్దుగా లేచినాక వాళ్ళే టెన్షన్స్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ బెండకాయలు వాళ్ళే కొనుకొచ్చుకోవాలి, వాళ్ళ కొత్తిమీర వాళ్ళే కొనుకొచ్చుకోవాలి, వాళ్ళ పాల ప్యాకెట్ వాళ్ళే కొనుకొచ్చుకోవాలి. పాల ప్యాకెట్ బెండకాయ గురించి ఆలోచిస్తూ జేబులో పైసలు ఉన్నాయా లేవో చూస్తారు తప్పితే పక్కపొంటి ఐశ్వర్యరాయ్ అయినా గుర్తుపట్టరు, వాళ్ళు అలగరు, వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అసలు పనే చేయదు ఆ టైంలో. నిన్నెక్కడ చూస్తారు నాకు అర్థమైతే లేదు. పక్కపొంటి హృతిక్ రోషన్ అయినా ఎవ్వరు పట్టించుకోరు. మనం ఏమనుకుంటాం అంటే వీళ్ళు నన్ను చూడడానికి వస్తారు, నన్ను అందరు చూస్తారేమో అని వాకింగ్ చేయడం బంద్ చేస్తే మీరు చాలా మంది వాకింగ్ చేసే ప్రయత్నం చేయి. నిజంగా నువ్వు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే ప్రయత్నం చేయి. ఒంట్లో నుంచి నీ రోగం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒంట్లో నుంచి నీ రోగం బయటకు వెళ్ళిపోతూ ఉంటుందో నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ఆడికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి అనేది నీ దరిదాపుల్లో కూడా రాదు వాస్తవానికి. నిజంగా మీరు ఎందుకు పని చేయలేకపోతున్నారు, ఎంత సిక్గా అయిపోతున్నారు అంటే దానికి కారణం ఇలా పనిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే నువ్వు అనారోగ్యంగా ఉండడమే, అనారోగ్యంగా ఉండడమే. కాబట్టి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి.
చేస్తున్నారు ఏమన్నానంటే టైం లేదు, టైం లేదు, టైం ఏం టైం లేదని నాకు అర్థం కాదు. ఐసీయూలో 6 రోజులు ఉంటావా? 60,000 పెట్టి 6 రోజులు ఉండడానికి టైం ఉంది నీకు. అరగంట బయటకు వెళ్ళి పని చేయడానికి, వాకింగ్ చేయడానికి టైం లేదా నీకు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఈ రోజు నువ్వు అరగంట బయటకు వెళ్ళు, 6 రోజులు నువ్వు ఐసీలో ఉండడానికి అవసరమే లేదు. 60,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనే లేదు వాస్తవానికి. స్టార్ట్ ద ఎక్సర్సైజ్, స్టార్ట్ ద ఎక్సర్సైజ్. డాన్స్ చేయండి, ఎవరద్దు అంటారు? డాన్స్ చేయాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక మంచి పాట ఉన్నది ఈ మధ్యలో, గోదావరి గట్టు మీద రామశిలకావే ఉండాలి కదా. పాట రాగానే డాన్స్ వస్తూనే ఉంటుంది కదా. ఆటోమేటిక్గా ఎవరు లేనప్పుడు సపరేట్ కూర్చొని బెడ్రూమ్లో, బాత్రూంలో, ఇంకేదో ఒక రూమ్లో ఎక్కడ పడితే అక్కడ చెమట వచ్చేలాగా డాన్స్ చేయండి, స్కిప్పింగ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. శరీరంలోంచి చెమట బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే శరీరంలో నుంచి చెమట బయటకు వెళ్ళిపోతుందో ఉంటుందో అప్పుడు నువ్వు మానసికంగా రిలాక్స్గా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎంతమందికి ఉంది ఆరోగ్యం అంటే? లేదు, చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటే నీకు ఒత్తిడి వస్తుందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఆది మానవుడు ఎందుకు ఆనందంగా ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఆయన తీసుకునే ఆహారం అటువంటిది. ఆయన ఏ ఎమోషన్స్ క్యారీ చేసేవాడు కాదు, వాస్తవానికి ఏ ఎమోషన్స్ క్యారీ చేసేవాడు కాదు. అవునా? క్యారీ చేశాడు ఏదైనా ఎమోషన్ ని? ఏది క్యారీ చేయలే. మనం ఏం చేస్తాం? పొద్దుగాల ఆమె కట్టుకున్న చీర మంచుకుంటే మంచిగా ఉందని చెప్పాం, కానీ పొద్దున్న దాకా ఇంటికి వచ్చినాక లొల్లి పెడతా ఉంటాం. మొన్న నేను చూసి వచ్చినాడు కొనియాలి, మొన్న నువ్వు చూసి వచ్చినా నువ్వు కొనియాలి. ఆమె కట్టుకుంది మంచిగుంది, ఆమె కట్టుకుంది మంచిగుంది. సరే, ఆమె కట్టుకున్నదని మంచిగుందని ఆమెకు ఒక్క మాట చెప్తే అసలు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో తెలుసా నీకు? చాలా ప్రశాంతంగా ఉంటావు. కానీ నువ్వేం చెప్తావు? నువ్వు చెప్తావు అట్లా మంచిగున్నదని? నువ్వు చెప్పవు. అసలు ఎందుకు చెప్పవు అంటే, నేను చెప్పా సార్ గట్లతో చెప్తా, నా దగ్గర లేదు, అది నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి నేను మంచిగా ఉందని ఎట్లా అంటా? నేను అసలు ఒప్పుకోదు సార్, నా మనసు ఒప్పుకోదు సార్, నా మనసు ఒప్పుకోదు సార్, నా మనసు ఒప్పుకోదు సార్ అని మనసులో పెట్టుకొని పోతే మనసు అంతా ఖరాబ్ అయిపోతుంది. పక్క పొంటలతో మాట్లాడేటప్పుడు మనసు అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇంటికాడ అంతా గందరగోళం చేస్తావు. కూరలు ఉప్పు ఎక్కువ ఎత్తావు, ఇంటికాడంతా లొల్లి అవుతుంది. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? అంటే చూడండి, చిన్న విషయమే కానీ చాలా 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 ఇబ్బంది గురి చేయడానికి ఆస్కారం. కానీ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. రెండోది ఆ అంటే ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటూ ఉంటావో నీకు చాలా 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 ఒత్తిడికి లొంగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది, ఒత్తిడి గురి కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది వాస్తవానికి. సార్, నీకు ఆర్థిక ఇబ్బందులు రావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే నీ అనారోగ్యం మాత్రమే, నీ అనారోగ్యం మాత్రమే, నీ అనారోగ్యం మాత్రమే. నువ్వు అనారోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా నీతో పాటుగా నీ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ నా బతికింతే, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, నా రాతలు ఇంతే, నా గీతలు ఇంతే. నువ్వు ఎంతసేపు అట్లా అనుకుంటూ ఉంటే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? దేవునికి ఒకటే తెలుసాడు, దేవుడు నేను ఫ్రెండ్. అదేం సార్ దేవుడు నువ్వు ఫ్రెండా అని అంటే, ఆ పర్లేదు నేను ఫ్రెండ్ అయిన ఈ మధ్యలో కరోనా టైంలో బాగా దగ్గర దాకా వచ్చిపోయాడు నాకు. బాగా దగ్గర దాకా వచ్చిపోయి చెప్పిండు అన్నాడు, భవానీ మేడం. మస్తు నవ్వుతున్నారు, సూపర్. ఇట్లా నవ్వాలే మేడం, ఎంత రోజులైతుందో మీరు నవ్వకుండా. మీరు నవ్వంగా చూడ మస్తు రోజులైతుంది, చూడ ఎంత హ్యాపీగా నవ్వుతుంది. చూడండి, దేవుడు నేను ఫ్రెండ్ అయ్యేసరికి నువ్వు ఇంత చిన్నపిల్ల కానీ దేవుడు ఎట్లా ఫ్రెండ్ అని అనుకుంటుంది కదా మేడం. మళ్ళీ నవ్వుతాను, చేయడం పెట్టుకుని మస్తు గమ్మతున్నది, సూపర్. అసలు నవ్వాల బాగా నవ్వుతే సుష్మా మేడం కూడా నవ్వింది, సూపర్. రైట్, సూపర్. చూడండి, మా సరితారెడ్డి గారు కూడా నవ్విర్రు, సూపర్. ఎన్ని రోజులైతుందో ఇట్లా నవ్వక. అవును కదా? ఒకసారి నవ్వుతే ఏమైతే ఇంత హ్యాపీగా ఉంది. అయితే దేవుడు నేను ఫ్రెండ్ అన్నాడు, ఒకసారి చెప్పిండు అన్నట్టు నాకు. ఏం చెప్పిండనంటే, నాకు ఒక్కటే తెలుసు అన్నాడు. అదే ఏం సార్ దేవుడు కదా నీకు మస్తు తెలుసు కదా విషయాలు అని అంటే, నాకు అవన్నీ ఏం తెలియదు, ఒకటే తెలుసు అన్నాడు. అదే ఏం సార్ అది అట్లా అంటారు, మీరు మొత్తం సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాదు సార్, మీరు మస్తు తెలుసు కదా సార్ అనేసరికి, ఏం లేదు నాకు ఒక్కటే తెలుసు అన్నాడు. అరే అట్లేంది సార్, అట్లా అంటారు, ఒకటే తెలుసు అంటే, సరే ఏం తెలుసు చెప్పుర్రు మీకు అని అన్నా. ఏం తెలుసు చెప్పురు మీకు అంటే, నాకు ఒక్కటే తెలుసు అన్నాడు. ఏం తెలుసు చెప్పురు మీకు అని అంటే, పద్మ మేడం ఏమన్నాడు తెలుసా సారు? ఏమన్నాడు తెలుసా? నవ్వింది మేడం కూడా నవ్వింది. ఏమన్నా తెలుసా? తదాస్తు ఇది ఒకటే తెలుసు అన్నాడు నాకు. తదాస్తు ఇది ఒకటే తెలుసు అన్నాడు నాకు. అది అల్లా అయినా యేసు అయినా, అల్లా అయినా యేసు అయినా, రాముడైనా కృష్ణుడైనా విష్ణు అయినా బ్రహ్మ అయినా ఎవరికైనా ఒకటే విషయం తెలుసాడు. ఏం తెలుసాడా? తదాస్తు అంటాడు. తదాస్తు ఏమంటాడు? తదాస్తు. నా బతికింతే, తదాస్తు. నా బతుకు గొప్పది, తదాస్తు. నేను గొప్పవాడిని అవుతాను, తదాస్తు. నా జీవితం నాశనం అయిపోతుంది, తదాస్తు. నేను ఇంతే, నా బతికింతే, నా గీతలు ఇంతే, నా రాతలు ఇంతే. నిన్నుగాక విజయవాడ సంబంధం వచ్చింది, అది చేసుకున్న అయిపోవు, నా బతుకంతా నాశనం అయిపోయింది అంటే ఏమంటాడు దేవుడు? తదాస్తు అనే అంటాడు, తదాస్తు అనే అంటాడు. కాబట్టి చూడండి, మనం ఎలా అనుకుంటే మన జీవితం అలా తయారైపోతుంది వాస్తవానికి. నిజంగా నీ ఆర్థిక ఇబ్బందులు రావడానికి ముఖ్యమైన కారణం. చాలా మంది చెప్తున్నారు, సార్ మీకు తెలుగు సార్, నేను మస్తు పూజలు చేస్తారు, మస్తు పుణ్యాలు చేస్తారు సార్, మస్తు మస్తు పుణ్యాలు చేస్తారు సార్, నేను గుడికి పోతాను సార్, చర్చికి పోతాను సార్, మసీదుకి పోతాను సార్, చాలా పూజలు చేస్తారు సార్, చాలా పుణ్యాలు చేస్తున్నా సార్, అయినా నా ఆర్థిక ఇబ్బందులు పోతలేదు అని అంటూ ఉంటారు. నువ్వు ఏ పూజలు చేసినా, ఏ పూజలు చేయకపోయినా, ఏ గుడికి పోయినా, ఏ గుడికి పోయినా,
ఏ చర్చికి పోయినా, ఏ చర్చికి పోకపోయినా, ఏ మసీదుకి పోయినా, ఏ మసీదుకి పోయినా, ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా మంచిదే కానీ నీ నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయి. నీ నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ఇంప్రూవ్ యువర్ నైపుణ్యాలు, ఇంప్రూవ్ యువర్ నైపుణ్యాలు. ఎప్పుడైతే నువ్వు చేస్తున్నప్పటిలో నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతావో అప్పుడు చాలా 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 అద్భుతంగా గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరికి లేవండి బాధలు? నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వరకు, బిల్ గేట్స్ నుంచి మొదలుకొని బిచ్చగాడి వరకు, ప్రధానమంత్రి మొదలుకొని మా పక్కింటి ఆయన వరకు, సీఎం నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు, ఎవ్వరికి లేవండి సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అంటే ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కరికి ఉండనే ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు. వాస్తవానికి మనకు వచ్చిందే పెద్ద పెద్ద సమస్య అని, పెద్ద పెద్ద ఇబ్బంది అని బాగా మంది ఇబ్బంది పడుతుంటారు. కాదు కదా. దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు ఎలా రావాలని నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. మనం నేర్చుకునేది అదే. మన నైపుణ్యాలను పెంపొందించుకుంటాం. ఇన్ని రోజులు నేర్చుకోలే వాస్తవానికి ఇవన్నీ విషయాలు. నేర్చుకున్నాం మనం? నేర్చుకోలేదు. ఇప్పుడు కొత్త విషయం చూస్తుంటే మనకు అనిపిస్తుంది, అరే ఈ విషయం నాకు అప్పటికప్పుడు తెలిస్తే నేను ఇప్పుడు ఎంత గొప్పగా ఎదిగేటోను అని అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు. ఎస్ సార్ ఎగ్జాక్ట్ గా టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నిజం చెప్తున్నా. అంటే మనం కొత్త విషయాలు నేర్చుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి, నేర్చుకోవడానికి ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి వాస్తవానికి. అప్పుడే నువ్వు అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ నా కర్మ, నా జీవితం ఇంతే, నా బతికింతే అనకూడదు. ఇక చాలా మంది చెప్తారు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించడం నీ తప్పే అని అంటూ ఉంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ నేనేమంటాను తెలుసా? పేదవాడిగా పుట్టు, పేదవాడిగా చచ్చిపో, తప్పేం కాదు. ఒక్కనిగా ఉన్నప్పుడు పేదవాడిగా పుట్టు, పేదవాడిగా చచ్చిపో, ఏం కాదు. కానీ పేదవాడిగా పుట్టినా, పేదవాడిగా చచ్చిపోకుండా నీ కుటుంబాన్ని పేద కుటుంబంగా చేసి చనిపోవడం మాత్రం నీ తప్పే. అది నీ తప్పే. బాగా ఆలోచించే ప్రయత్నం చేయి. నువ్వు అమ్మాయివైనా, అబ్బాయివైనా, ఆడ అయినా, మగ అయినా, ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలైన తర్వాత నీ పిల్లలని, నీ కుటుంబాన్ని పేద కుటుంబంగా చేసి చనిపోయావు అని అంటే అది నీ తప్పే. అవకాశాలు ఉన్నాయండి, చాలా అవకాశాలు ఉన్నాయి. మీ దగ్గర చాలా స్కిల్స్ కూడా ఉన్నాయి. మీకు అర్థం కావట్లేదు. చాలా అద్భుతమైన స్ట్రెంగ్స్ ఉన్నాయి మీకు, చాలా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి మీకు. మీరు ఒక్కసారి కొంచెం ఫోకస్డ్ గా కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి. అద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రేపు 26 రిపబ్లిక్ డే జరగబోతుంది. ఢిల్లీలో పిలిచారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని. ఉమెన్స్ చాలా మంది, చాలా వివిధ రంగాల్లో సక్సెస్ అయిన ఉమెన్స్ అందరిని పిలిచి ఢిల్లీలో సన్మానం చేస్తున్నారు వాళ్ళకి రేపు రిపబ్లిక్ డే సందర్భంగా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అని అంటే, నీతోటి ఏం కాదు, నువ్వేం చేయలేవు అనుకున్న వాళ్ళందరూ నిన్ను తలెత్తుకొని చూసేలాగా ఉండాలి నువ్వు. అలా నువ్వు చేయడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. మీ చేతిలో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు అనేవి మీరు గిరిగీసుకొని కూర్చుంటున్నారు అక్కడ. అలా కాకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే, అవును సార్ నిజంగానే పైసలు ఉంటే టెన్షన్ ఎందుకు ఉంటుంది సార్? నాకు అర్థమైతలేదు. పైసలు ఉంటే టెన్షన్ ఎందుకు ఉంటుంది సార్? అవసరమే అర్థమైతలేదు. నిజంగా నేను టక్కన ఇప్పుడు చూడాను అంతే కదా. పైసలు ఉంటే టెన్షన్ ఎందుకు ఉంటుంది మనకు? అయిపోయా, ఒత్తిడి నీయే. ఒత్తిడి ఉండదు. ఎందుకుంటది? ఏం ఒత్తిడి ఉండదు. పైసలు ఉంటే ఒత్తిడి ఉంటుందా? మరి పైసలు యూనివర్స్లో చాలా ఉన్నాయండి. డబ్బులు యూనివర్స్లో చాలా ఉన్నాయి. ఒక నైపుణ్యమే లేదు మనిషి దగ్గర నైపుణ్యమే లేదు. నైపుణ్యం ఉన్న దగ్గరికే డబ్బులు వస్తూ ఉంటాయి. నైపుణ్యాలు ఉన్న దగ్గరికే డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ మనం అందులో నుంచి బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రైట్, సూపర్. అంటే ఏమన్నాం? అనారోగ్యం. ఇంకో అంటే ఏమన్నాం? ఆర్థిక ఇబ్బందులు. మరి నెక్స్ట్ ఏంటి సార్? సార్ ఈ అంటే సార్ ఇక్కడనే ఉంటుంది సార్ ఒత్తిడి అంతా. ఈ అంటే ఏంటి అని అంటే ఇల్లు సంసారం. అబ్బా నిజంగా సార్ ఒత్తిడంతా ఇక్కడనే ఉంది సార్. ఏం చేయాలనో అర్థమైతలేదు. పొద్దుగాలు లేవంగానే చూస్తే మొత్తం మార్చే బుద్ధి అవుతుంది సార్. పొద్దుగాలు లేవగానే చూస్తే చూడబుద్ధి అయితే లేదు సార్. మార్చేబుద్ధి ఏం చూస్తావు, ఏం మార్చేస్తావు అర్థమవుతుందా? పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది నీకు, 20 సంవత్సరాలు అవుతుంది నీకు, ఇప్పుడేం మారుస్తావా నువ్వు? ఏ చే నేను అన్నది ఇది కాదు సార్. గడ్డం చూసుకుంటే స్టైల్ మార్చుకుందాం అనుకున్నా సార్. నా హెయిర్ స్టైల్ మార్చుకుందాం అనుకున్నా. నిజంగా చూడండి, గృహమే కదా గుడి, గృహమే కదా స్వర్గసీమ అంటూ ఉంటామే. అటువంటి గృహం ఈ రోజు ఎలా ఉంది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మరి గృహాల్లోనే చాలా హ్యాపీనెస్ ఉండాలి కదా. మరి ఆ హ్యాపీనెస్ ఎక్కడికి పోయింది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మరి ఆ హ్యాపీనెస్ రావాలంటే మనం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏం చేద్దాము మరి ఒక్కసారి? నిజంగా కుటుంబం అంటే ఏంటి, ఇల్లు అంటే ఏంటి అని అన్నప్పుడు ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఇల్లు అంటే ఏంటి, మీ కుటుంబం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు?
మీ కుటుంబం ఎవరు అంటే ఏం చెప్తారు చెప్పండి? నా కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలు అని చెప్తారు. నేను, నా భర్త, నా పిల్లలు అని చెప్తారు. అవునా కదా? ఎప్పుడైతే నువ్వు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అని చెప్పుకుంటూ ఉంటావో నువ్వు ఆనందంగా లేనట్టే, నువ్వు ఒత్తిడిలో ఉన్నట్టే. ఎవరండి కుటుంబం అంటే? నాకు అర్థం కాదు. నువ్వు నీ కుటుంబం అంటే ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అది. నీ కుటుంబం అది. ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచిస్తావో అప్పుడు ఎటువంటి ఒత్తిడి నీ దరిదాపుల్లోకి రావడానికి ఆస్కారం ఏర్పడదు. అమ్మను మించిన దైవం లేదన్నావే, అటువంటి అమ్మ గుర్తుందా ఈ రోజు నీకు? అమ్మ చేసిన సేవ గుర్తుందా నీకు? నాన్న అని చెప్పుకుంటావే, ఆ నాన్న గుర్తుండిపోయాడానికి అసలు నీకు విషయం తెలుసా? ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే, అసలు ఇలా ఉన్నావు అని అంటే నీ అమ్మ నాన్న కన్నా ఎక్కువగా నీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరో తెలుసా? మీ అక్క, మీ అన్న, మీ తమ్ముడు నీ కోసం కష్టపడ్డారు. నీకు ఆ విషయం తెలుసా? నీకు ఆ బాగా ఆకలిస్తున్నప్పుడు, అమ్మ పక్కన లేనప్పుడు, నాన్న పక్కన లేనప్పుడు, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు మీ అక్క నీకు అన్నం తినిపించింది. నీకు ఆ విషయం తెలుసా? మీ తమ్ముడిని చేపట్టుకొని నడిచాడు. నీకు ఆ విషయం తెలుసా? మీ అన్న నీకు ఆకలి తీర్చాడు. నీకు ఆ విషయం తెలుసా? ఈ రోజు ఏదో చిన్న విషయం అన్నాడని అన్నం దూరం పెట్టేశావు, ఏదో అందని అక్కను దూరం పెట్టేశావు, ఏదో అందని చెల్లెని దూరం పెట్టేశావు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరిని దూరం పెట్టేసి నువ్వు ఆనందంగా బతుకుతాను అని అనుకుంటూ ఉన్నావు. కానీ బతుకుతున్నావు అని ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి క్షణం ఒత్తిడికి లోనవుతున్నావు. ప్రతి గంట, ప్రతి రోజు ఒత్తిడికి లోనవుతూ ఉన్నావు. చాలా 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 ఇబ్బంది పడుతున్నావు వాస్తవానికి ఈరోజు. అవును, సరే, తప్పేం కాదు. అరే నీకు నీ ఈ దేశం నచ్చలేదనుకో, వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. దేశం కాదు అసలు, ఈ ప్రపంచమే నచ్చకపోతే వేరే ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు. నీకు ఇల్లు నచ్చకపోతే వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. జిల్లా నచ్చకపోతే జిల్లాను కూడా మార్చుకోవచ్చు. కానీ మార్చుకోలేని బంధం ఏదైనా ఉంది అని అంటే, మార్చుకోలేని బంధం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క రక్త సంబంధం. అది ఒక్క రక్త సంబంధం. అటువంటి రక్త సంబంధాన్ని దగ్గర బీటలు వారాక మనిషి ఏ విధంగా ఆనందంగా ఉంటాడో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. పిల్లగాడు పుట్టగానే అమ్మ అను, అమ్మ అంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆ అత్త అను, అత్త అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు అని చెప్తావే. అటువంటి పిల్లవాడు ఆ అత్త మీ ఇంటికి వస్తే అత్తకి ఏదైనా ఇద్దాము అని అంటే ఇయ్యనిస్తున్నావా? నువ్వు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అసలు కనీసం మాట్లాడనిస్తున్నావా? నువ్వు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అసలు పిల్లలకు తెలుసా? బాబాయ్ తెలుసా? పిన్ని తెలుసా? అత్త తెలుసా? మామ తెలుసా? అసలు ఇంటి పక్కన వాళ్ళు తెలుసా? అసలు నీ కుటుంబ నీ 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 కుటుంబ సభ్యులు తెలుసా? అసలు నీ రక్త సంబంధికులు తెలుసా? కనీసం వాళ్ళ పేర్లు తెలుసా? నువ్వే మర్చిపోతున్నావే. నీ పిల్లలకి ఎక్కడ తెలుస్తా ఉంటారు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆధునిక మానవుడు చాలా ఆందోళనలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని చెప్పేసి అన్నిట్లలో బిజీ అయిపోయి అన్ని బంధాలను దూరం పెట్టేశాడు. ఏ బంధాన్ని దూరం పెట్టినా, ఏ బంధాన్ని దూరం పెట్టకపోయినా, ఎప్పుడైతే నువ్వు రక్త సంబంధికులను దూరం పెట్టేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు చాలా 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 ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎవరు చేయలేదండి తప్పులు? నాకు అర్థం కాదు. నువ్వెంత గొప్పవాడివో నీకు మాత్రమే తెలుసు. నువ్వెంత మూర్ఖుడివో నీకు మాత్రమే తెలుసు. నువ్వు చేసిన తప్పులన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటున్నావే. నువ్వు చేసిన తప్పులన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటున్నావే. మరి మీ రక్త సంబంధికులు చేసిన తప్పులను ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? యాక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్. ఎందుకు అనంటే వాళ్ళు నీతో పాటుగా జన్మించారు, నీ కోసం జన్మించారు. ఆ బ్రహ్మ సృష్టించేటప్పుడు ఆ సృష్టిలో ఒక భాగంగా నీతో వచ్చారు నీ జీవితంలోకి. అర్థమవుతుందా? అటువంటి వాళ్ళని ఎప్పుడైతే నువ్వు దూరం పెట్టాలని చూస్తూ ఉంటావో, ఇబ్బందులకు గురి చేయాలని చూస్తూ ఉంటావో అప్పుడు నువ్వు చాలా ఒత్తిడి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. సో I am not a fool. I am not a fool. I accept my family members as it is. I accept my family members as it is. అరే నువ్వు నీ ఇంట్లో ఉంచుకోకపోవచ్చేమో, నీ ఊర్లో ఉండకపోవచ్చేమో, వివిధ దేశాలు, కనీసం నీకు మనుషులు శారీరకంగా దూరంగా ఉన్నా మానసికంగానైనా మనసుకు దగ్గరగా ఉన్నారా? మానసికంగానైనా మనసుకు దగ్గరగా ఉన్నారా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏం చేస్తావు? కోట్లు సంపాదిస్తున్నావు, విల్లాలు కడుతున్నావు, ఇల్లు కడుతున్నావు. అమ్మ కోసం ఒక రూమ్ లేదా? నాన్న కోసం కనీసం ఫోన్లో బ్యాలెన్స్ లేదా నీకు? నాన్నతో మాట్లాడడానికి, అమ్మతో మాట్లాడడానికి టైం లేదా? నీకు తెలియదు సార్ మా అన్న గురించి, నాకు తెలియదు సార్ మా అన్న నన్ను మస్తు మోసం చేసిండు సార్,
మస్తు మోసం చేసింది సార్, మీకు తెలియదు సార్. మా అక్క గురించి నీకు తెలియదు సార్, ఎంత మోసం చేసిందో తెలుసా సార్. మా అక్క నన్ను ఎన్ని మాటలు అన్నదో తెలుసా సార్, మీకు తెలియదు సార్. మా చెల్లె సార్ మస్తు మంది ముందట అసలు నాకు అసలు పేరు లేకుండా చేసింది సార్. నీకు అర్థమవుతుందా అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు మనసులో? అసలు నీ బ్రతికుండడానికి కారణమే వాళ్ళు. నువ్వు ఈ రోజు బ్రతికున్నావంటే కారణమే వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏదో తప్పు చేశారని నీ మనసులో పెట్టుకొని వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నావే, వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నావే. అసలు ఆ రోజు అసలు ఆ రోజు నీకు గుర్తుందా? అసలు నీకు గుర్తుందా? అసలు ఏమైనా గుర్తున్నాయా నీకు? నీకు గుర్తున్నాయా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఏది గుర్తులేదు నీకు, ఏది గుర్తులేదు. కానీ ఏదో చేసిన చిన్న తప్పును పట్టుకొని దాన్నే పట్టుకొని కొనసాగిస్తూ 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 ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నావు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నావు. వాస్తవానికి క్షమించే గుణాన్ని అలవర్చుకోండి. క్షమించే గుణాన్ని అలవర్చుకోండి. రే రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో అనామకుడికి నువ్వు ఏదైనా తప్పు చేస్తే క్షమించు 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 క్షమించు, సారీ 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 అని చెప్తాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సారీ చెప్తూ ఉంటావే. నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా సారీ చెప్పావా నువ్వు? ఎప్పుడూ చెప్పాం మనం, ఎప్పుడూ చెప్పాం మనం, ఎప్పుడూ చెప్పాం. ప్రపంచంలో అందరికి చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. అక్కడ ఏది అడ్డం రాదు. కానీ ఇంటికి వచ్చి సారీ చెప్పాలి అని అంటే ఈగో అడ్డం వస్తుంది, మనం ఈగో అడ్డం వస్తుంది మనం. కానీ మనం ఉండాల్సింది ఎక్కడ హ్యాపీగా అని అంటే ఇంట్లోనే. ఇంట్లోనే హ్యాపీగా ఉండాలి. నువ్వు బయటకెళ్ళి ఎన్ని సంపాదించుకొని వచ్చినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వచ్చినా, ఎన్ని డబ్బులు సంపాదించుకొని వచ్చినా, ఇంటికి రాగానే నీ కోసం ఎదురు చూసే వ్యక్తులు లేనప్పుడు, నీ రాక కోసం చూసే వ్యక్తులు లేనప్పుడు, నువ్వు వచ్చాక నిన్ను మనస్ఫూర్తిగా పలకరించే వ్యక్తి లేనప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఏం చేస్తే ఏం లాభం? సరే ఉన్నారు కానీ పలకరించట్లేదు సార్. ఎందుకు అలా పలకరించట్లేదు అని అంటే తప్పు వారి సైడ్ నుంచి కాదు, నీ సైడ్ ఎంత తప్పు ఉందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఎంతసేపు ఎదుటి వ్యక్తి తప్పు, ఎదుటి వ్యక్తి తప్పు, ఎదుటి వ్యక్తి తప్పు అనుకుంటున్నాం. ఎదుటి వ్యక్తి కాదండి తప్పు, మనలో ఏ తప్పు ఉందో చూసుకునే ప్రయత్నం చేయాలి. అద్దంలో చూసుకుంటే నీకు నువ్వు కనబడతావు. అద్దంలో చూసుకుంటే నీకు నువ్వు కనబడతావు. అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తిలో నువ్వే కనబడుతూ ఉంటావు. అద్దంలో చూడడం పక్కన పెట్టి అర్థం చేసుకోవడం ప్రారంభించు. ప్రతి సిచ్యువేషన్లో నువ్వు హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు అద్భుతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అందరూ నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నావు, కానీ నేనేమంటానంటే నువ్వే ఇతరులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. చివరిగా మీరు ఉండాల్సింది మీరిద్దరే. పిల్లలు మీతో ఉండరు, అమ్మా నాన్న మీతో ఉండరు, మిగిలేది ఎవరు మీతో అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, భార్యకు భర్త, భర్తకు భార్య, వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. కానీ మీ ఇద్దరు ఆనందంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎప్పుడో జరిగిన చిన్న విషయం గురించి ఇప్పటికీ మనసులో పెట్టుకొని ఉన్నావే. ఎందుకంతా నీకు ఈగో? ఎందుకంతా నీకు కోపము? తను లేకపోతే నీకు కష్టం, నువ్వు లేకపోతే తనకు కష్టమే కదా. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమే కదా. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అవసరమే కదా. మరి చిన్న చిన్న విషయాలను మైండ్లో పెట్టేసుకొని ఇంత అద్భుతమైన క్షణాలను ఎందుకు దూరం చేసుకుంటున్నావు నువ్వు? ఆలోచించే ప్రయత్నం చేయి ఒకసారి. క్షమించలేవా? క్షమించలేవా? అడుగు తప్పేముంది? అడుగు తప్పేముంది? క్షమించమని అడుగు. తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ తప్పుని ఒప్పుకొని క్షమించమని అడగడానికి చాలా ధైర్యం కావాలంట. చాలా ధైర్యం కావాలంట. కానీ అటువంటి ధైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. నిజంగా ఈరోజు చాలా మంది ఒత్తిడికి లోనవుతూ సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఏ విషయం ఎవరితో షేర్ చేసుకోవాలో చెప్పలేని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏంటి అసలు దీని అంతటికి విరుగుడు ఏంటి అని అంటే ఒక్కటే ఒకటి, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. మన కుటుంబ సభ్యులను ఇష్టపడే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులను ప్రేమించే ప్రయత్నం చేయండి. తప్పు చేస్తున్నప్పుడు సారీ చెప్పే ప్రయత్నం చేయండి. మంచి చేస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా గృహం గుడిగా ఉన్నప్పుడు గృహం గుడిగా ఉన్నప్పుడు గృహం గుడిగా ఉన్నప్పుడు నీకు ఏ హాస్పిటల్ అవసరం లేదు వాస్తవానికి. ఒకప్పుడు ఇవ్వండి, హాస్పిటల్ ఎక్కడున్నాయి తెలుసా మీకు? అసలు దవాఖానా అనే పేరు ఎర్ర అక్షరాలలో రాసి ఉండాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు నిజం చెప్తున్నా, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక్క దవాఖానా లేదు.
సలీం బాపు అని ఒక అతను ఉండే, సలీం బాపు అని ఒక అతను ఉండే, ముస్లిం, నిజంగా చాలా గొప్పోడు. అప్పుడు ఆ ఇంజక్షన్లు ఏంటంటే అవేమో వాటర్లో వేడి చేస్తే ఇట్లా ఇంజక్షన్ వేసి ఇచ్చేటోళ్ళు. అసలు అప్పుడు ఆ ఇంజక్షన్ వేసుకోవడానికి కూడా రూపాయిన్నర, ₹2 ఆ టైంలో కూడా ఆ డబ్బులు ఉండేది కాదు వాస్తవానికి. అసలు ఏ ఏం కాదు పో బేటా అనేది, ఏం కాదు పో బేటా అని అంటే ఆ వర్డ్ తోటే ఏం కాకుండా పోయేది. అసలు ఆ వర్డ్ ఎక్కడి చాలు, ఏం కాదు పో బేటా అనేది కదా భుజం మీద చేసి, ఏం కాదు పో బేటా అంటే కథ మీద జ్వరం మొత్తం పోయేది, ఆ నొప్పి మొత్తం పోయేది. ఏం కాదు పో అని మైండ్లోకి వచ్చేసరికి ఆటోమేటిక్ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏం కాదు పో అని చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమవుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో అని భయపెట్టేటోళ్ళు తప్ప, ఏమవుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో అని భయపెట్టేవాళ్ళు తప్ప ఏం కాదని చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో వాళ్ళే చెప్తలేదు, మంచిగా అయింది అంటున్నారు. ఇంట్లో వాళ్ళు అనడం ఏంటంటే నాకు అర్థం కాదు. హా? పాపం వంట చేస్తా ఉంటే చెయ్యి కాలితే, అయ్యో చెయ్యి కాలిందా పాపం అనేటోళ్ళు, మంచి పని అయిందాడు మనసులో అనుకుంటాడు, బయటికేమో కాలిందా అని అడుగుతా ఉంటాడు. ఇంకెక్కడ ఉంటారండి ఆనందంగా? నాకు అర్థం కావట్లేదు, ఇంకెక్కడ ఉంటారండి ఆనందంగా? చాలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గృహమే గుడి, గృహమే స్వర్గసీమ అనుకున్నప్పుడు ఏదున్నా సరే, మసీదుకి వెళ్తాం ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. చర్చికి వెళ్తాం ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. గుడికి వెళ్తాం ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. ఇంట్లోకి వస్తున్నప్పుడు అట్లనే ఆలోచించాలి. ఇంట్లోకి వస్తున్నప్పుడు అన్ని బయటనే వదిలిపెట్టి ఇంట్లోకి రావాలి, అన్ని బయటనే వదిలిపెట్టి ఇంట్లోకి రావాలి. అంతేగాని నేను ఆఫీసులో పెద్ద బాస్ని, నేను పెద్ద బిజినెస్ చేస్తున్నాను, నేను బాగా కోట్లు సంపాదిస్తున్నాను, ఏ వాళ్ళ కోసం సంపాదిస్తున్నావు నాకు అర్థమైతే లేదు. నువ్వు తినడం కోసం సంపాదిస్తున్నావు, నువ్వు ప్రశాంతంగా పడుకోవడం కోసం సంపాదిస్తున్నావు, నీ పని కోసం సంపాదిస్తున్నావు. అంతేగాని నీ కోసమే చేస్తాను నేను, నీ కోసమే సంపాదిస్తాను నేను, సభ ఎక్కువ ఎవడు చంపేయమన్నా నిన్ను అని అనుకుంటారు వాళ్ళు మనసులో. అంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇవన్నీ పట్టుకొని రాక అక్కడికి, ఇవన్నీ పట్టుకొని రాకు, అక్కడనే వదిలేసిరా, బయటకు వదిలేసి వచ్చి నువ్వు ఇంటికి వచ్చాక నీ కోసం మీ ఆవిడ వెయిట్ చేస్తుంటుంది, మీ అమ్మ వెయిట్ చేస్తుంటుంది, మీ తమ్ముడు వెయిట్ చేస్తుంటాడు, మీ నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు, మీ భార్య వెయిట్ చేస్తుంది, నీ భర్త వెయిట్ చేస్తుంటాడు, నీ పిల్లలు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరికీ నువ్వు ఒక అద్భుతమైన రిలేటివ్ కదా. నేను బాస్ని, నేను అది, నేను ఇది అనే మైండ్లో పెట్టుకొని అవన్నీ చెత్త అంతా ఇల్లు తీసుకొచ్చి ఈరోజు ఇల్లు మొత్తం నరకం అయిపోయింది. ఇల్లు మొత్తం నరకం అయిపోయింది వాస్తవానికి. కాబట్టి ఆ గృహంలో ఇటువంటివి లేకుండా ఎప్పుడైతే నువ్వు చూసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు చాలా అద్భుతంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సార్ మీకు తెలియదు సార్, ఇది అనడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది, చేయడానికి చాలా కష్టం. కష్టమే, నేను కాదనను మరి, కష్టమే, కానీ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మాకు తెలుస్తుంది తెలుసా, అన్నం తినేటప్పుడు తెలుస్తుంది. మీరు ఎవరితో మాట్లాడుకుంటే అన్నం వండిరో మాకు తెలుస్తుంది తెలుసా మీకు? మేము ఎప్పుడు చెప్పాం అంతే. ఆ మీ అమ్మతో మాట్లాడినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, మా అమ్మతో మాట్లాడినప్పుడు మాడిపోతుంది. ఆ విషయం మాకు తెలుసు. అదేం సార్ ఇట్లా మాడిపోతుంది సార్ అంటే, మాడిపోతుంది ఆ రోజు గంజు మాడిపోతుంది, తర్వాత ఆ ప్లేట్ కూడా మాడిపోతుంది ఒక్కొక్కసారి గంజుతో పాటు. కానీ మీ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం కూర చాలా అద్భుతంగా వస్తుంది. చూడండి ఎందుకు, కారణం ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, మన మనసులో ఎటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం వంట చేస్తూ ఉంటామో. కామెడీ కోసం చెప్పాను కదా, కామెడీ కదా, నిజమే అది. మీకు తెలియదా? గుండె మీద చేసుకొని చెప్పుర్రి, గుండె మీద చేసుకొని చెప్పుర్రి. ఆ అవునా కదా? ఆడబిడ్డతో మాట్లాడి ఆడబిడ్డతో గొడవ పెట్టుకొని ఆడబిడ్డ మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికాడ వంట చేస్తే టేస్ట్ ఎట్లుంటది? అవ్వా, అవ్వో, అమ్మమ్మ, ఇది చెప్తున్నారు సూడిగా ఇక్కడ. అదే మన అన్న వాళ్ళు, మన తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వంట చేస్తే టేస్ట్ ఎట్లా ఉంటది? ఆ రోజు వాసనలు బాగా మామూలుగా రావు అసలు. మామూలు ఏముంది సార్, ఒప్పుకుందాం, తప్పేముంది అలా, తప్పేం కాదు. నేనేమంటున్నా అంటే అందరినీ చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్లి కాగానే మొత్తం మీ సొంతం అయిపోతారా? నాకు అర్థం కాని వ్యక్తులు మొత్తం ఇక అంతేనా? పెళ్లి కాగానే మీ సొంతం అయిపోతారా వ్యక్తులు? ఇక వాళ్ళ సైడ్ ఉన్న ఎవరు అవసరం లేదా? నాకు అర్థం కాదు. అమ్మొద్దా? వాళ్ళ నానొద్దా? ఆ? ఎవరొద్దా ఇక? మన సైడ్ వాళ్ళు అందరు రావాలా? వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరు రావద్దా? అదేంటి అసలు, నాకు అర్థం కాలే రూలు. అట్లా ఉంటుంది ఎక్కడైనా చెప్పండి ఒకసారి. నీకు మీ వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఆయనకు వాళ్ళ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అవునా కదా? అంటే చూడండి, నిజంగా ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత సాక్రిఫై చేసి ఉండాలి, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఎంత సాక్రిఫై చేసి ఉండాలి. సరే మీరు కూడా ఈ స్థాయిలో ఉన్నారంటే మీకోసం కూడా మీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసి ఉంటుంది కదా. అంటే చూడండి, ఆ కుటుంబము నా కుటుంబమే, ఈ కుటుంబము నా కుటుంబమే, అంతా కలిపి మన కుటుంబము అనుకునే పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అంతేగాని నా వాడు అని అనుకున్నంత సేపు, నువ్వు వాళ్ళని ఎంతసేపు వాళ్ళని ఆయనను వాళ్ళ నుంచి దూరం చేయాలని చూస్తూ ఉన్నంత సేపు ఆయన నీతో ఆనందంగా ఉండలేడు, ఇంట్లో ఆనందంగా ఉండలేడు, పనిలో ఆనందంగా ఉండలేడు, ఎక్కడ ఆనందంగా ఉండలేడు. అసలు ఆయననే ఆనందంగా లేనప్పుడు నీ ఇంట్లో ఆనందం ఎలా ఉంటుంది? నీ ఇంట్లో ఆనందం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. తప్పేం కాదు కదా. అది తప్ప?
అంటే చూడండి, ఈ గృహమే కదా గుడి, గృహమే కదా స్వర్గసీమ అనే కాన్సెప్ట్లో అప్పుడు అమ్మమ్మలు చెప్పేవాళ్ళంట, తాతయ్యలు చెప్పేవాళ్ళంట, నానమ్మలు చెప్పేవాళ్ళంట, నువ్వు ఇలా ఉండాలి పెళ్ళయ్యాక, వాళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి అని ప్రతి విషయాన్ని చెప్పేవాళ్ళంట. ఈరోజు అమ్మమ్మలు లేరు, తాతయ్యలు లేరు, నానమ్మలు లేరు, ఎవ్వరూ లేరు. మనకు మనమే అనుకుంటున్నాం అన్ని. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి అట్లా ఉండాలంట ఇట్లా ఉండాలంట అని అటువంటి సొంత వైద్యం చేసుకునేసరికి ఏమవుతుంది, సొంత వైద్యంతో చాలా 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 ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ మన వాళ్ళే అనే కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బలంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావో, నువ్వు నిజంగా చాలా 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 ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది వాస్తవానికి. తప్పేం కాదు కదా. ఎన్ని రోజులు అవుతుంది తెలుసా అసలు? కనీసం మెసేజ్ చేస్తున్నావా నీ కుటుంబ సభ్యులకు? కనీసం ఫోన్ చేస్తున్నావా? ఎన్ని రోజులు అవుతుంది సార్? ఎందుకు సార్ నేను అంత మోసం చేసింది కదా సార్, చెయ్యను సార్. లేదు, చెయ్యాలి నువ్వే. ఒకవేళ నువ్వే పెద్దవాడివైతే మీ తమ్ముడికి మీ చెల్లికి తెలియదు కాబట్టి తప్పు చేసిర్రు అని నువ్వే ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళతో, నువ్వే పలకరించి ప్రయత్నం చేయి, నువ్వే పలకరించి వాళ్ళు పలకరించకపోయినా. అదే ఒకవేళ నువ్వు చిన్నవాడివైతే మీ అన్న నీకన్నా పెద్దవాడు, మీ అక్క నీకన్నా పెద్దది కాబట్టి నువ్వే చిన్నవాడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయి. పెద్దవాడివైనా నువ్వే వెళ్ళే ప్రయత్నం చేయి, చిన్నవాడివైనా నువ్వే వెళ్ళే ప్రయత్నం చేయి. ఎందుకంటే ఈ విషయాలు నీకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. ఈ విషయాలని నీకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఎప్పుడైతే నీ గృహంలో ఆనందం ఉంటుందో అప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ అంటే అనారోగ్యం అన్నాము, ఆ అంటే ఆర్థిక ఇబ్బందులు అన్నాము, ఈ అంటే ఇల్లు సంసారము అని అన్నాము, ఈ అంటే ఈర్ష్యా ద్వేషాలు. ఈర్ష్యా ద్వేషాలు. ఎంతసేపు ఈర్ష్యా ద్వేషంతో ఉండే ప్రయత్నం చేయకు. పక్క వాళ్ళు బాగుంటే బాగున్నారు అని చెప్పు. ఓకేనా? పక్క వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉన్నారు అని చెప్పు. కారు కొనుక్కుంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పు. ఇల్లు కొనుక్కుంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పు. మనసులో ఒకటి పెట్టుకోలో బయటకు ఒకటి చెప్పకు హ్యాపీగా. కనీసం పక్కన వాళ్ళు వేసుకున్న సారీ బాగుంటే బాగుంది అక్క నీకు అని చెప్పు. అంతేగాని అయ్యో నేను కూడా వేను కానీ ఈ కలర్ నేను కూడా చూసినా కానీ ఈ కలర్లో లైన్ లేదని నేను కొనుక్కోలేదంటది ఈమె. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అరే ఆమెకి వేసుకుంటే బాగుంది కదా, ఆ బాగుందని ఒక మాట చెప్తే ఏమైతే మనకు ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు, అసలే మనసు ఒప్పుకోదు. అంటే ఎట్లా తయారైపోయారంటే పిల్లలు కూడా ఎట్లున్నారంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు, సెకండ్ ర్యాంక్ వచ్చి పేరు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంటికి వచ్చి ఇరిటేషన్ అవుతారు మీ పిల్లలు. మీకు అర్థమవుతుందా? అరే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చి అంటే ఎప్పుడు నీకే ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, వాళ్ళకి వస్తే నువ్వు కంగ్రాచులేషన్ చెప్పాలి కదా ఒకసారి. చెప్పాలా లేదా? వాళ్ళు ఇలాగనే చదువుకుంటున్నారు కదా. అంటే చూడండి, ప్రతిదానికి ఈర్ష్య ద్వేషము, ఈర్ష్య ద్వేషం. నేను చూడండి ఇంత హ్యాండ్సమ్ ఉన్నా, ఇంత స్మార్ట్గా ఉన్నా, ఎవరన్నా అన్నారా నన్ను హ్యాండ్సమ్గా ఉన్నారు సార్, స్మార్ట్గా ఉన్నా? మీరు అన్నారు నాకు తెలుసు, ఎందుకంటే మీరు హ్యాండ్సమ్గా లేరు కదా, మీరు స్మార్ట్గా లేరు కదా. మీరు హ్యాండ్సమ్గా స్మార్ట్గా ఉంటే నన్ను అంటారు అప్పుడు. అప్పుడు మీకు ఏంటంటే ఈర్ష్య, కుళ్ళు, ద్వేషం. అబ్బాయి సార్ చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాడు, సార్ చూడు ఎంత బాగా మాట్లాడతాడు. ఒక్కలన్నా అంటే ఏమైతుంది? నేను ఎప్పుడైనా ఏమన్నా ఆస్తులు రాసి ఇమ్మన్నా నిన్ను? అడగలే కదా. అరే ఒక్కసారి అంటే ఇంత మంచిగా ఉన్నా చూడండి అంటే. అరే మనం అనుకోవాలంటే అప్పుడప్పుడు ఒక్కసారన్నా. ఎప్పుడో నాకు కూడా ఎప్పుడో కొత్తగా పెళ్ళైనప్పుడు మంచిగా ఉన్నాం అన్నారు. ఇప్పుడైతే ఒక్కసారి కూడా అంటలేరు అసలు. ఇంట్లో వాళ్ళు అంటలేరు, బయట వాళ్ళు అంటారు. అప్పుడు అందుకే మనకు మనం అని అనుకోవాలట. మనకు మనం అన్న అనుకోవాలి. అంటే చూడండి, ఎంతసేపు ఈర్ష్య ద్వేషం అనేది నీ మనసులో ఉంచుకునే ప్రయత్నం చేయకు. ఎదుటి వాళ్ళకి కంగ్రాచులేట్ చేసే గుణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయి. బాగుంది అని చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పండి. ఇంతమంది నాకు ఒక విషయం చెప్పుర్రి, మస్తు మంది అసైన్మెంట్స్ చేసి పెడుతున్నారు, మీకన్నా మంచిగా చేసిన వాళ్ళది వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్ ఒక మెసేజ్ అయినా పెట్టిరా? అబ్బా వీళ్ళు నాకన్నా మంచిగా చేసిరని ఈర్ష్యా దేశం తప్పితే ఎవ్వరన్నా ఒక్కరు నీకన్నా మంచిగా చేసిన వాళ్ళకు సార్ యువర్ అసైన్మెంట్ ఈజ్ ఎక్సలెంట్, యువర్ వాయిస్ ఈజ్ గుడ్, యువర్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎక్సలెంట్, యువర్ కంటెంట్ ఈజ్ నైస్ అని ఎవరికైనా మెసేజ్ పెట్టిరా అంటే పెట్టాం మనం, అసలు యాక్సెప్ట్ అయ్యాం మనం. అట్లా చేస్తాం అంటే ఏనయ్యాము. అంటే ఆ ఈర్ష్యా ద్వేషాన్ని మనసులో ఉంచుకునే ప్రయత్నం చేయకండి. కాబట్టి ఏం చేయండి, ఆ ఈర్ష్య ద్వేషం నిజంగా ఎప్పుడైతే నీ మనసులో ఉండదో, నిజంగా చూడండి, అమ్మమ్మల వాళ్ళకు తాతయ్యల కాలంలో ఈర్ష్యా ద్వేషాలు ఇవ్వండి. అమ్మ నాన్న వాళ్ళకు కూడా ఈర్ష్యా ద్వేషాలు ఇవ్వండి, మనకే వచ్చాయి ఇవన్నీ. అక్క మీద తమ్ముడికి, తమ్ముడి మీద అక్కకి. ఏంటంటే నాకు అర్థం కాలేదు, అక్క తమ్ముడు కూడా ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి చెప్పండి? అన్న తమ్ములకు ఉంటాయి చెప్పండి? ఉండకూడదు అవి ఈర్ష్యా ద్వేషాలు. అన్న ఎదుగుతా ఉంటే తమ్ముడు ఇంకా ప్రోత్సహించాలి, తమ్ముడు ఎదుగుతా ఉంటే అన్న ఇంకా ప్రోత్సహించే ఉన్న ప్రయత్నం చేయాలి. కానీ కాదు కదా, మనం ఎలా ఉంటున్నాం, మనం ఇలా లాగేసే ప్రయత్నం చేస్తున్నాం, లాగేసే ప్రయత్నం. ప్రపంచంలో ఎవడో లాగేటోడు ఉంటాడట అంటే మనల్ని బయట పైకి ఎక్కుతాడంటే మన పక్క పొంటలే లాగుతూ ఉంటారట, మనోళ్ళే లాగుతూ ఉంటారట, మనోళ్ళే ఊరవారంట వాస్తవానికి. అవునా? ఏమో నాకు తెలియదు సార్, ఏమో నాకు తెలియదు సార్. నిజంగా అది ఏంటి అని అంటే, ఆ ఈర్ష్య ద్వేషాన్ని ఎప్పుడూ నీ మనసులో ఉంచుకునే ప్రయత్నం చేయకండి. చాలా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చివరిగా రెండు అక్షరాలు చాలా బాగుంటాయి ఇవి. 2 నిమిషాలలో క్లోజ్ చేస్తాను. టైం అయిపోయిందా? టైం అయిపోతే సారీ. అయినా సరే నేను తప్పదు కాబట్టి 2 నిమిషాలు సార్, 3 నిమిషాలు అన్నారు సార్ ఇంతకుముందు. 30 నిమిషాలు మాట్లాడారు సార్. మీరు స్టార్ట్ చేసినప్పుడు 3 నిమిషాలు అన్నారు, 30 నిమిషాలు అయిపోగొట్టారు. మళ్ళీ 2 నిమిషాలు అంటున్నారు, 20 నిమిషాలు మాట్లాడతారా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను 20 నిమిషాలు మాట్లాడను, అంత ఓపిక నాకు లేదు. నాకు కూడా మావిడ అక్కడ వెయిట్ చేస్తుంది. వంకాయ కూర వండిందట, వాసన వస్తుంది ఆల్రెడీ. అదేం సార్ అట్లా ఎట్లున్నది సార్? వంకాయ కూర వాసన వస్తుంది సార్, భలే ఉంటుంది కదా వంకాయ, మస్తు టేస్ట్ ఉంటుంది కదా. నిజంగా చాలా బాగుంటది. మా ఆవిడ అంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అసలు. అనాలన్నట్టు అట్లా తప్పదు కదా.
అట్లా అంటే ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం హ్యాపీగా ఫీల్ కావచ్చు, అక్కడికి అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి ఒప్పుకోమబ్బా, మన ఎందుకో ఈగో సాటిస్ఫై కాదు అసలు. మా అమ్మ వండినట్టు లేనే లేదంటావు, అప్పుడు ఏమంటా తెలుసా? పో మీ అమ్మ దగ్గరికి, పోకపోయినా ఎందుకున్నా వీడా అంటది మనసులో. బయటకు అన్నది కానీ పోకపోయినా మీ అమ్మకి అంటది. సరే అమ్మ ఉన్న వాళ్ళైతే ఏం కాదు, కానీ అమ్మ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? పోకపోయినా మీ అమ్మ దగ్గరికి అని అంటే, దాని ఇన్నర్ మీనింగ్ అర్థమవుతుందా మీకు? ఇన్నర్ మీనింగ్ అర్థమవుతుందా మీకు? ఆ ఎందుకున్నావు, ఇంకా ఎందుకున్నావు, నువ్వు పోక కాదా? ఆ అంటే చూడండి, ఏం జరుగుతుందంటే ఈర్ష్యా ద్వేషము, ఈర్ష్యా ద్వేషము, ఈర్ష్యా ద్వేషం వద్దండి. అది ఈర్ష్యా ద్వేషం అనేదని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. నిజంగా చివరికి ఇంకొక రెండు పాయింట్లు ఏంటంటే, ఊ అంటే ఏంటంటే ఉద్యోగము పని. ఊ అంటే ఏంటంటే ఉద్యోగము పని. నిజంగా చాలా ఒత్తిడి ఉంటుందండి ఇక్కడ. ఈ ఉద్యోగము పని దగ్గర చాలా ఒత్తిడి ఉంటుంది. వాస్తవానికి ఈ ఒత్తిడిలో నుంచి మనం బయటకు రావాలంటే చిన్న 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 పని ఏంటి, ఏం లేదండి. ఒక ఆయన చెట్లు కొట్టడానికి వెళ్ళాడంట. చెట్లు కొట్టడానికి వెళ్తా ఉంటే, ఒక రోజు కొట్టడానికి వెళ్ళాడంట, 1000 రూపాయలు ఇచ్చారంట, 10 చెట్లు నరికాడంట ఒక రోజు. రెండో రోజు వెళ్ళాడంట, మళ్ళీ 9 చెట్లే నరికాడంట. మూడో రోజు వెళ్ళాడు, 8 చెట్లే నరికాడంట. నాలుగో రోజు వెళ్ళాడు, 6 చెట్లే నరికాడంట. ఐదో రోజు వెళ్ళాడు, 4 చెట్లే నరికాడంట. ఇప్పుడు యజమాని అనుకుంటాడు, అరే ఏంటి, మొదటి రోజు 10 చెట్లు నరికాడు, ఐదో రోజుకి వచ్చేసరికి 4 చెట్లే నరుకుతున్నాడు, ఈయన రోజు 1000 రూపాయలు ఇస్తున్నాను, చాలా తప్పు చేస్తున్నాడు కదా ఈయన అని అనుకుంటున్నాడు. తను వెళ్ళిన ఆయన చాలా కష్టపడుతున్నాడట. మొదటి రోజు ఎంత కష్టపడ్డాడో, నాలుగో రోజు కూడా అంతే కష్టపడ్డాడట. కానీ మొదటి రోజు మాత్రం 10 చెట్లు నరికాడు, నాలుగో రోజుకి వచ్చేసరికి 4 చెట్లే నరికాడు. ఎందుకు, కారణం ఏంటి? అంతే కష్టపడుతున్నాడు కానీ నరకలేకపోతున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, ఏం జరుగుతుంది ఇక్కడ? కావాలని అలా చేస్తున్నాడు ఆయన? కావాలని అలా వేయట్లేదు వాస్తవానికి. కాకపోతే ఆ గొడ్డలిని షార్ప్ చేసుకోవట్లేదు ఆయన. ఫస్ట్ రోజు ఎలా ఉందో గొడ్డలి, నాలుగో రోజు ఐదో రోజు కూడా అలానే నరికేస్తున్నాడు, కానీ ఏ రోజు కూడా ఆ గొడ్డలిని షార్ప్ చేయట్లేదు ఆయన. ఎప్పుడైతే ఆక్స్ని షార్ప్ చేస్తూ ఉంటాడో ప్రతిరోజు, షార్ప్ ఎన్ ద సా నా వెరీ గుడ్, ఆ ఆక్స్ దాన్ని షార్ప్ చేస్తూ ఉంటాడో, అప్పుడు మాత్రమే ఆయన ప్రతిరోజు 10 చెట్లు నరకడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నిజంగా మీరు కూడా ఈరోజు మీరు చేస్తున్న పనిలో ఒత్తిడి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, మీరు ఆ పనిలో ఉన్నప్పుడు జైన్ అయినప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు చాలా మంది. ఎస్, ఆ రోజు జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయో, ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో, ఎటువంటి పనితనం ఉందో, ఇప్పటికి కూడా అదే ఉంది. మార్చుకుంటలేరు, అస్సలే మార్చుకుంటలేరు. ఎందుకంటే మా తాత గుర్రం ఎక్కిండు సార్, నేను కూడా గుర్రం ఎక్కుతా అని అంటారు కొంతమంది. అంటే నాకు అర్థం కాలేదు, మీ తాత గుర్రం ఎక్కిండని నువ్వు కూడా గుర్రం ఎక్కుతా అంటే, మీ తాత లేడు, మీ తాత ఎక్కిన గుర్రం కూడా లేదు ఇప్పుడు. అన్ని మారిపోయినాయి కదా, అన్ని మారిపోయినాయి కదా. ఒకవేళ మీ తాత ఉన్నా, మీ తాత ఎక్కే గుర్రం ఉన్నా, ఆ గుర్రం నడిచే రోడ్ లేదు ఇప్పుడు. కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి, కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. చాలా మంది చెప్తాను, నా పెళ్లి కాకముందు నుంచి ఇంతే సార్, నా పిల్లలు కాకముందు నుంచి ఇంతే సార్, నాకు ఉద్యోగం లేకముందు నుంచి ఇంతే సార్. అరే నువ్వు చిన్నగా ఉన్నావు బాబాయ్, పెద్దగా అయినావు కదా, పెళ్లి కాలేదా, పెళ్ళి అయింది కదా, పిల్లలు లేరా, పిల్లలు అయ్యారు కదా. అరే అన్ని అరే అన్ని మరి ఇంకా చూడండి, ఇంకా 8 గంటల దాకా లేవ్వ, నేను 8 గంటల దాకా లేవ్వ, ఇంటికాడ పోతే 8 గంటల దాకా పడుకో, పెళ్ళి అయింది, పిల్లలు అయ్యారు, 8 గంటలకు బడికి స్కూల్కి ఎట్లా పోతారు పిల్లలు? నువ్వు కూడా 8 గంటల దాకా పడుకుంటా అంటే ఎట్లా? కాదు కదా, చిన్నగా లేవు కదా, పెద్దగా కదా, ఇన్ని ఇన్ని మారాలి కదా. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, చిన్నప్పటి నుంచి ఇంతే. ఏం మాటలు ఆడుతున్నారు, చిన్నప్పటి నుంచి ఇంతే. చిన్నగా ఉన్నావా, పెద్దగా అయినా అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ అ రోమన్, ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ అ రోమన్. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ప్రవర్తించాలి, అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ లాగానే ప్రవర్తించాలి, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అల్లు లాగానే ప్రవర్తించాలి. పెట్టింది తినాలి, సపరేట్గా రావాలి, మీ ఇల్లు కాదు అది. మీ ఇల్లు కాడు ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, మీ ఇష్టం వచ్చింది వండి పెట్టమంటే వండి పెడతారు, అత్తమ్మల ఇంటి కాడ వండి పెట్టరు, వండిందే తిని రావాలి. అవునా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే ఆ ఉద్యోగం పనిలో మనము ఆ నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు చేస్తున్న పని చాలా గొప్పదండి, మీకు అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే, ఆ పని లేక చాలా మంది బయట ఉన్నారు, మీకు అర్థమవుతుందా? ఆ పని లేక చాలా మంది బయట ఉన్నారు, ఆ పని లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. చాలా మంది అంటారు, సార్ నేను ఏం చేయట్లేదు సార్, ఇంట్లో ఉంటున్నాను సార్, హౌస్ వైఫ్ గా సార్, నాకు ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు సార్, అసలు నేను హౌస్ వైఫ్ గా సార్ అనుకుంటాను. నిజంగా మీరు ఇంకా గొప్పవాళ్ళు, మీకు అర్థమవుతుందో లేదు. నిజంగా చెప్తున్నాను, మీ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండడానికి, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి, ఆర్థికంగా దృఢంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే, అది మీరే 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 మీరే. దేవుళ్ళతో సమానం వాస్తవానికి. ఇంటి దగ్గర ఉండి పని చేసేవాళ్ళు, ఇంటి దగ్గర ఉండి వంట చేసేవాళ్ళు, నిజంగా గొప్పవాళ్ళు మీరు వాస్తవానికి. కానీ ఏం చేస్తున్నారు మీరు అని అంటే, మీరు ఎంతసేపు ఆ ఫ్రస్ట్రేషన్లో వంట చేస్తున్నారు, ఇరిటేషన్లో వంట చేస్తున్నారు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ పక్కన పెట్టి ప్రశాంతమైన మనసుతో ఇంటికాడ పనులు చేసే ప్రయత్నం చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా పాజిటివ్ వైబ్రేషన్తో చాలా అద్భుతంగా యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మీరు అదృష్టవంతులు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రోడ్ మీదకి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చి అయినా వంట చేస్తూ ఇంటికాడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అంటే చూడండి, ప్రతి ఒక్కరి పని కూడా చాలా ముఖ్యమైనదే ఇక్కడ.
నీకు ఆ పని ఉన్నది అంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రయత్నం చేయాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారట కార్లు లేని ఆ కార్లను చూసి కార్లు లేక బాధపడుతూ ఉంటారట, కార్లు లేదని బాధపడుతూ ఉంటారట, కార్లు లేదని బాధపడుతూ ఉంటారట. ఎప్పుడైతే కాళ్ళు లేనివాడు కనబడుతూ ఉంటాడో, కాళ్ళు లేనివాడు కనబడుతూ ఉంటాడో అప్పుడు అనుకుంటారట, అయ్యో నాకు కార్లు లేకపోవచ్చునేమో కానీ కాళ్ళు ఉన్నాయి నడవడానికి, కాళ్ళు ఉన్నాయి నడవడానికి. కాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకు కాళ్ళు ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే నువ్వు చేస్తున్న పనిని ఇష్టపడే ప్రయత్నం చేయండి. ఏ పని చేస్తున్న ఆ పనిని లవ్ యువర్ వర్క్, లవ్ యువర్ వర్క్, లవ్ యువర్ వర్క్. ఎందుకంటే ఎక్కువ టైం నువ్వు కేటాయించేది నీ టైం నీ పనిలోనే, నీ పనిలోనే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ పనిని ఇష్టపడుతూ ఉంటావో, చాలా మంది చెప్తుంటారు, సార్ నేను ఇది చేసేది కాదు, నేను అది పెద్ద వేరేది, అసలు నేను బై ఛాన్స్ గా ఇక్కడికి వచ్చాను, బై ఛాన్స్ గా ఇక్కడికి వచ్చాను. ఇదే చెప్తారు కదా, బై ఛాన్స్ గా ఇక్కడికి వచ్చాను, బై ఛాన్స్ గా ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటారు. ఎస్, కావచ్చునేమో. బై ఛాన్స్ గా నువ్వు ఇక్కడికి వచ్చినా కానీ నువ్వు చాయిస్ గా మార్చుకునే ప్రయత్నం చేయి, నువ్వు చాయిస్ గా మార్చుకునే ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నీ ఛాన్స్ నువ్వు చాయిస్ గా మార్చుకుంటావు, ఛాన్స్ అంటే నీకు వచ్చింది, చాయిస్ అంటే నువ్వు కోరుకుంది, నువ్వు కోరుకుంది నువ్వు చేయాలనుకుంది. కాబట్టి ఎప్పుడైనా నీకు ఛాన్స్ గా వచ్చిందని నువ్వు చాయిస్ గా మార్చుకుంటూ ఉంటావో అప్పుడు నువ్వు చాలా 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 హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ వర్క్. కానీ ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే నువ్వు పనిచేసే ప్రదేశంలో ఉన్న వ్యక్తులందరినీ ఇష్టపడే ప్రయత్నం చేయి, అక్కడ ఉన్న వ్యక్తులందరినీ ఇష్టపడే ప్రయత్నం చేయి. వాళ్ళతో ఇబ్బంది గురి లాగా మనకు ప్రవర్తించే ప్రయత్నం చేయకండి. కొంతమంది ఉంటారు మిమ్మల్ని విష్ చేయరు, కొంతమంది ఉంటారు మిమ్మల్ని పట్టించుకోరు. కానీ మీకు ఒక విషయం తెలుసా, మీరు వాళ్ళ కోసం వెళ్ళట్లేదు పనికి అక్కడికి, నువ్వు వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళ విష్ కోసం నువ్వు అక్కడికి వెళ్ళట్లేదు, నీ కోసం నువ్వు ఆ పనికి వెళ్తున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. నీ కోసం నువ్వు ఆ పనికి వెళ్తున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. ఒక చిన్న రూల్ చెప్తాను, ఈ పనిలో దీన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి మీరు చాలా హ్యాపీగా పని చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ రూల్ ఏంటిదనంటే, ఫస్ట్ రూల్ ఏంటిదనంటే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇది ఫస్ట్ రూల్ రాసి పెట్టుకోండి, భారత రాజ్యాంగంలో రూల్స్ లాగా రాసి పెట్టుకోండి. ఎక్కడైనా పని చేస్తూ ఉంటే అక్కడ ఉన్న బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సెకండ్ రూల్ ఏంటి సార్, సెకండ్ రూల్ ఏంటిదంటే, సెకండ్ రూల్ ఏంటిదంటే ఇఫ్ రాంగ్, ఇఫ్ రాంగ్, సి రూల్ నెంబర్ 1, సి రూల్ నెంబర్ 1, ఇఫ్ రాంగ్, సి రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 లో ఏముంటది, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంటే చూడండి, నీ పని ప్రదేశంలో ఇటువంటి మైండ్ సెట్ తో ఉండే ప్రయత్నం చేయాలి. నిజంగా ఈరోజు చాలా మంది కార్పొరేట్ కంపెనీస్లలో పనిచేస్తున్నా, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నా, గవర్నమెంట్ సెక్టర్లో అసలు ఎక్కడ పనిచేస్తున్నా కానీ ఎంతసేపు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఎవరిని తప్పుపట్టకండి, వాళ్ళు రైట్, వాళ్ళు రైట్, వాళ్ళు రైట్. నీకన్నా సుపీరియర్ ఉన్నారంటే వాళ్ళు రైట్ అనుకోండి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, అదర్వైజ్ ఇఫ్ రాంగ్, సి రూల్ నెంబర్ 1, ఇఫ్ రాంగ్, సి రూల్ నెంబర్ 1. దీన్ని పర్సనల్ లైఫ్ కూడా అప్లై చేసుకోవడం మీకు అవకాశం ఉంటే, బాస్ దగ్గర భార్య ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టండి. ఇఫ్ రాంగ్, సి రూల్ నెంబర్ 1, ఇఫ్ రాంగ్, సి రూల్ నెంబర్ 1 ఏముంటది, భార్య ఈజ్ ఆల్వేస్ రైట్. అక్కడ ఇంకో మార్చుకోండి, భర్త ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకోండి. భర్త ఈజ్ ఆల్వేస్ రైట్. స్పౌస్ అని కాకుండా ఏ తెలుగు పదాలు వాడితే బాగుంటే వాడుతున్నా. భర్త ఈజ్ ఆల్వేస్ రైట్. ఇఫ్ రాంగ్, సి రూల్ నెంబర్ 1, సి రూల్ నెంబర్ 1 మళ్ళీ ఏముంటది, ఆల్లే రైట్. అంటే చూడండి, మనం ఎంతసేపు వాళ్ళని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నా, తప్పుపట్టే ప్రయత్నిస్తున్నా. కానీ బాస్ దగ్గర అలా ఉండకండి, బాస్ దగ్గర అలా ఉండకండి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో నిజంగా నువ్వు ప్రశాంతంగా పని చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది, ఆ ప్రశాంతంగా రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత చివరిగా వచ్చేది ఏంటంటే ఊ, ఇంకో ఊ అంటే ఏంటంటే ఊహించుకున్న భయాలు. ఊహించుకున్న భయాలు ఏంటిది, ఊహించుకున్న భయాలు అని అనుకున్నప్పుడు, ఊహించుకున్న భయాలలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి అలా జరిగింది నాకు జరుగుతుందేమో, ఇక్కడ ఇలా జరిగింది నాకు జరుగుతుందేమో, అక్కడ ఆయనకు యాక్సిడెంట్ అయింది నాకు అవుతుందేమో, ఆయనకు షుగర్ వచ్చింది నాకు వస్తుందేమో, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది నాకు వస్తుందేమో, ఆయనకు బీపీ వచ్చింది నాకు వస్తుందేమో. అరే కరోనా వచ్చింది భయ్ చైనాలో, సరే దేశాలు వచ్చింది, దేశంలో వచ్చింది, సరే మీ దేశంలో వచ్చింది, రాష్ట్రంలో వచ్చింది, సరే మీ రాష్ట్రంలో వచ్చింది, మీ జిల్లాలో కూడా వచ్చింది, మీ జిల్లాలో వచ్చింది, మీ మండలంలో వచ్చింది, మీ మండలంలో కాదా మీ ఊర్లో కూడా వచ్చింది, మీ ఊర్లో కాదా మీ ఇంట్లో కూడా వచ్చింది. నీకు వచ్చిందా భయ్, నీకు రాలే, ఎందుకు రాలే, నీకు తెలుసు మాస్క్ పెట్టుకున్నాడు, నీకు తెలుసు శానిటైజర్ పెట్టుకుని చేతులు కట్టుకున్నాడు, నీకు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. అరే ఎవరికో అయింది నాకైతుంది, ఎవరికో అయింది నాకైతుంది, ఎవరికో అయింది నాకైతుంది, ఎవరికో అయింది నాకైతుంది టెన్షన్ తోటి చాలా మంది కరోనా టైంలో చాలా మంది చచ్చిపోయారు, మీకు తెలుసా? అవునా, ఎస్ సార్ నో, ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఊహించుకుంటూ ఉంటాం భయం. నాకు అర్థం కాదు, చాలా మందికి హార్ట్ అటాక్ వస్తుంది సార్, హార్ట్ అటాక్ అది వాళ్ళకి వస్తుంది, హార్ట్ ఉన్న వాళ్ళకి నీకెందుకు వస్తుంది, హార్టే లేదు అనుకోవాలంట మనం. అరే సార్ నాకు కూడా ఉంది హార్ట్ అంటే, అరే వాళ్ళు మంచోళ్ళు పోయి, వాళ్ళు మంచోళ్ళు పోయి, వాళ్ళు మంచోళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, మనం మంచోళ్ళం కాదు, మనకి ఎందుకు వస్తుంది చెప్పు, మనకి ఎందుకు వస్తుంది చెప్పు అసలు. అంటే చూడండి, మనం ఏం చేస్తామనంటే
అరే షుగర్ వాళ్ళకి వస్తుంది, మనకి ఎందుకు వస్తుంది అబ్బా? వాళ్ళ డైట్ వేరు, వాళ్ళు చేసే పని వేరు, వాళ్ళు తినే ఫుడ్ వేరు, వాళ్ళకి వస్తుంది షుగర్, నీకు ఎందుకు వస్తుంది? సార్ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది సార్, నాకైతే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది సార్, నాకైతే అరే వాళ్ళకంటే బ్రేక్ వేసుడు తెలియదు, నీకు బ్రేక్ వేసుడు తెలుసు కదా, నీకు బ్రేక్ వేసుడు తెలుసు కదా, నీకు బ్రేక్ వేసుడు తెలుసు, నీకు డ్రైవింగ్ తెలుసు, నీకు ఎందుకు అవుతుంది భయ్ యాక్సిడెంట్? అసలు కానే కాదు, ఆయన కాదు అంటే ఊహించుకున్న భయాలు. దేన్ని బాగా ఊహించుకోకండి, ఊహించుకోకండి, ఊహించుకోకండి. మంచి జరుగుతుందని ఊహించుకో. మన జీవితంలో ఎంతసేపు చెడు జరుగుతుందని ఊహించుకుంటాం. చెడు జరుగుతుందని ఎప్పుడైనా జరుగుతుందా? మంచి జరుగుతుందని ఊహించుకుంటారా? ఎవరైనా ఎప్పుడు ఒకసారి అని ఊహించుకుంటారా? ఎవరైనా పాజిటివ్ ఊహించుకుంటారా? ఎంతసేపు నెగిటివ్గా ఊహించుకుంటారు. దేవునికి ఏం తెలుసు? దేవునికి ఏం తెలుసు? నా దోస్తు కదా, చెప్పలే అప్పుడు తదాస్తు తెలుసు. నా దోస్తు కదా, తదాస్తు తెలుసు. ఏం తెలుసు? తదాస్తు తెలుసు. అందుకే నువ్వు నెగిటివ్ గా ఊహించుకోకు. ఆ ఊహించుకున్న భయాల ద్వారా చాలా 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 మంది ఈరోజు ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 6 విషయాలలో మీరు అద్భుతంగా ఉంటే చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక చివరిగా ఒక 2 నిమిషాలలో ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. మళ్ళీ 2 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడారు, మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడతారు అనుకోవచ్చు. ఏం లేదు, కానీ భర్తలకు మాత్రమే ఇది, భార్యలకు కాదు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేం సార్ మేమేం తప్పు చేసినాం సార్, భర్తలకు మాత్రమేనా సార్, మా వల్లనేనా సార్ ఒత్తిడి వచ్చేది అని అంటే, అంతేగా. నిజం కదా, ఆలోచించండి ఒక్కసారి. నిజంగా గుండెనే చేసుకొని చెప్పండి మీరు. మీ వల్ల ఒత్తిడి వాళ్ళకి వస్తుందా, వాళ్ళ వల్ల ఒత్తిడి మీకు వస్తుందా అని అంటే మీకు తెలుసు నిజంగా మీ వల్లనే వస్తుంది ఒత్తిడి వాళ్ళకి కదా. మంచోళ్ళు అబ్బా వాళ్ళు పాపం. మీకోసం వాళ్ళు అన్ని వదిలిపెట్టేసి, అమ్మా నాన్న వదిలిపెట్టేసి, అక్కా చెల్లెలను వదిలిపెట్టేసి, బంధాలను వదిలిపెట్టేసి, బంధువులను వదిలిపెట్టేసి, ఇల్లును వదిలిపెట్టేసి, ఇంట్లో ఉన్న వస్తువులను వదిలిపెట్టేసి, ఒక్క నీ కోసం, నీ కుటుంబం కోసమే, నీ వంశ ఉద్ధరణ కోసమే, నీ వంశోద్ధారకుడిని నీకీయడం కోసమే అన్ని వదిలేసి నీ కోసం వచ్చిన వాళ్ళని నువ్వు ఎంత హ్యాపీగా చూసుకోవాలి ఒకసారి అర్థమవుతుందా? ఆలోచించే ప్రయత్నం చేయి. చిన్న చిన్న వస్తువులనే మనం చాలా ప్రీషియస్గా చూసుకుంటూ ఉంటామే, బంగారం చిన్న వస్తువే, బంగారాన్ని తీసుకొని వెళ్ళి బీరువాలలో దాచుకుంటా ఉంటావే, అటువంటి బంగారానికే బంగారం లాంటి వాళ్ళు నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని ఎంత బంగారంగా చూసుకోవాలి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా కదా. ఎంత అని అంటే నువ్వు ఎంత చేసినా తక్కువనే వాస్తవానికి వాళ్ళ కోసం, నీ జీవితం మొత్తం త్యాగం చేసినా తక్కువనే వాళ్ళ కోసం అని అంటా ఉంటే నీకు అనిపిస్తుంది కదా, ఏ భలే ఉన్నారు సార్ మీరు, మంచిగానే చెప్తారు కానీ ఇవన్నీ కవర్ చేయడానికి కోసం చెప్తారు కదా సార్ అంటారు కదా. కవర్ చేయడానికి కదా సార్, నిజంగా చెప్తున్నాను. నిజంగా నువ్వు పోయిన తర్వాత నీ ఫోటో పెట్టుకునేది ఎవరన్నా ఉన్నారు అని అంటే, వాళ్ళు ఒక్కలే సార్, ఎవ్వరు పెట్టుకోరు. నీ పిల్లలు పెట్టుకోరు, మీ తల్లిదండ్రులు పెట్టుకోరు. నీ ఫోటో అసలు ఎవ్వరికి అవసరమే లేదు. నీ ఫోటో ఎవ్వరికి అవసరమే లేదు. ఎవ్వరికన్నా అవసరం ఉంది అని అంటే వాళ్ళు ఒక్కలే సార్ ఫోటో పెట్టుకుంటారు. నువ్వు బాగా మంచిగా ఉంటే అప్పుడప్పుడు దండెత్తారు, ఇంకా మంచిగా ఉంటే పక్క పొంటి పండ్లు పెడతారు, ఇంకా మంచిగా ఉంటే పక్క పంటలకు భోజనం కూడా పెడతారు సార్, అంటే అయ్యి సార్ నేను కామెడీగా చెప్పట్లేదు, ఇది సీరియస్గా చెప్తున్నా. యాక్చువల్గా భర్తలకు మాత్రమే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏంటి అని అంటే ఇతరుల ముందు ఆవిడని గౌరవిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా చులకనగా చూసే ప్రయత్నం చేయకండి. ఇతరుల ముందు మాట్లాడుతున్నప్పుడు గౌరవిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి. సృష్టికే శక్తి వాళ్ళు, ఆది పరాశక్తి అని అంటాం. సృష్టించడం రెండింటికే తెలుసంట, ఒకటి భూమికి, ఒకటి స్త్రీకి మాత్రమే. అంత గొప్ప వాళ్ళు సార్ వాళ్ళు వాస్తవానికి. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళని చిన్నగా చూడకండి, ఏమంటే చులకనగా చూసే ప్రయత్నం చేయకండి. నువ్వు ఎవరైనా సరే మీ ఇంట్లో ఎవరు ముందైనా చిన్నగా కూర్చే ప్రయత్నం చేయకు. ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయి. మీ అమ్మ దగ్గర మాట్లాడుతున్నా, మీ నాన్న దగ్గర మాట్లాడుతున్నా, నీ పిల్లల దగ్గర మాట్లాడుతున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. నీ పిల్లల దగ్గర మాట్లాడుతున్నా, అందరికన్నా తనే ఇంపార్టెంట్ నాకు అనే విషయం వాళ్ళకు తెలిసేలాగా నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే చివరిగా నీతోటి ఉండేది తనొక్కతే. ఎవ్వరు రారండి నీతోటి, ఎవ్వరు ఉండరు నీతోటి. సరే ఆవిడ టీవీ చూస్తున్నా, ఆవిడే ఏమైనా చెప్దామని దగ్గరకు వస్తే సమస్యలు ఏమైనా చెప్తూ ఉన్నప్పుడు అటు ఇటు దిక్కులు చూడకుర్రి, పేపర్ చదవకుర్రి. ఏమైనా చెప్పడానికి వస్తే అనుండి అంతే. ఏం చెప్పడానికి వచ్చినా సరే అనండి అంతే. అనకుండా అటు చూస్తూ ఇటు చూస్తూ కూర్చోకండి. ఏమైనా చెప్పడానికి వస్తుంది, చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒకటి ఏంటి, మీరే దొరుకుతారు వాళ్ళకి చెప్పడానికి, ఏం దొరికినా మీరే, ఓకేనా? కాబట్టి ఏదన్నా చెప్పడానికి వచ్చినప్పుడు సరే చెప్పు అని ఆమెకేసి చూడండి ఒకసారి అంతే. అసలు ఈ మధ్యలో ముఖం చూస్తున్నారా మీరు? మీకు అర్థమవుతుందా ఎన్ని మార్పులు వచ్చినాయో మీకు తెలుసా? అసలు మీరు చూస్తలేరు, మీకు అర్థమవుతలేదు అసలు. ఇప్పుడు చూసి నాకు అప్పుడెప్పుడు కొత్తగా పెళ్లి చూపులప్పుడు చూడు అంటే తలెత్తి చూసిర్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఏం చూస్తారు మీరు? అసలు చూడట్లేదు. ఇవాళ చూడండి ఒకసారి ప్రశాంతంగా మంచిగా హ్యాపీగా అలా కూర్చొని ఆయన మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుందో వినే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఎప్పుడో ఒకసారి టీవీ చూస్తుంది ఆమె, టీవీ చూస్తున్నప్పుడు ఛానల్ మార్చే ప్రయత్నం చేయకండి. చూడనియండి కాసేపు. నువ్వు ఏమేమి చూస్తావో నీకు తెలుసు, నాకు తెలుసు, ఎన్ని చూస్తానో.
ఎన్నెన్ని చూస్తానో ఎక్కడెక్కడ చూస్తానో నీకు తెలుసు కదా అవన్నీ. కనీసం వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు ఛానల్ మార్చే ప్రయత్నం చేయకండి. ఈ ఒక్కటి మాత్రం ఇప్పుడు నేను చెప్పేది మాత్రం పర్ఫెక్ట్ చేయండి. ఎప్పుడన్నా ఆమె అలసిపోయి ఇంటికాడ అలసిపోతే, అలసిపోయి ఉంటే, జ్వరం వచ్చు అలసిపోయి ఉంటే నేను వంట చేస్తా అని చెప్పండి. అంతే, ఒక్క వంట నేను చేస్తా ఈరోజు అని చెప్పండి. నువ్వు చేస్తా అని చెప్తే చాలు, టక్కన లేచి ఆమెనే చేస్తుంది. టక్కన లేచి ఆమెనే చేస్తుంది. ఎందుకు అని అంటే నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఆయన్ని ఆగమాగం చేస్తే మన 4 రోజుల దాకా చదువుకోవడానికి మనకు టైం దొరకదు ఇప్పుడు. కానీ నువ్వు ఒక మాట, అయ్యో నువ్వు ఇలా అలసిపోయినావు కదా నేను చేస్తా ఆగు వంట అని ఒక్క మాట అను. అంతకన్నా మించి ఏమద్దబ్బా, వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేయరు, నువ్వు వంట చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడన్నా అలసిపోతే చాలు, నేను వంట చేస్తా, నేను చేస్తాను కూర్చోను అంతే. ఏ వద్దండి మీరు కూర్చోండి, నేను మీకోసం చేసుకొస్తాను. ఎంత జ్వరం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా లేచిపోయి తనే వంట చేసుకుని వస్తుంది. తెలుసుగా మీరు కిచెన్లో పోతే ఎంత ఇబ్బంది చేస్తారో. 4 రోజులు కాదు కదా, వారం రోజులు చదివినా సెట్ పర్ఫెక్ట్ చేసుకుంటారు కాబట్టి. ఒక మాట అనలేమా మనం, ఒక మాట అనలేమా మనం, అంటాం కదా. బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది అంటాం కదా, కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు చాలా చాలా మాట్లాడుతుంటాం కదా. అయితే ఇంకో మాట ఏంటంటే, పుట్టినరోజు రోజు తెలుసుకొని మరీ చేయాలని. పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుని గ్రీట్ చేయండి. ఫేస్బుక్లలో వాళ్ళకు, వాట్సాప్లలో వీళ్ళకు అందరికి మెసేజ్ పెట్టుడు కాదు. ఇంటికాడ వాళ్ళ బర్త్డే ఎప్పుడో తెలుసుకొని ఆ పుట్టినరోజు గ్రీట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే మీరు ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఫోన్ ఎత్తకండి. ఎంత ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అయినా సరే ఫోన్ ఎత్తకండి. మనకు తెలుసు కదా, మస్తు కారణాలు చెప్తాం మనం. సరిత మేడం చెప్పవా కారణం? సిగ్నల్ లేదు, బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ లో ఉంది, ఎన్నో కారణాలు చెప్తామా లేదా ఎవరికన్నా? ఆ? ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుతూ నాకోసేపు అయినా సరే ఏం చేయండి, ఏమైనా ఫోన్స్ వస్తే మాట్లాడే ప్రయత్నం చేయకండి, పక్కన పెట్టేసే ప్రయత్నం చేయండి. సరే, ఇంటికి వస్తే, రాత్రి ఇంటికి వస్తే లేట్ అయితే, లేట్ అయ్యేటప్పుడు ముందే ఫోన్ చేసి చెప్పండి, ఈ రోజు లేట్ అవుతుంది, నాకు కూడా ఇలా లేట్ అయింది, మీకు అర్థం కాలేదు, జూమ్ మీటింగ్ ఉండే మాకు యాక్చువల్గా. అయ్యో ఇప్పుడు కూడా జూమ్లోనే ఉన్నాం కదా మనం. జూమ్ మీటింగ్ ఏంటంటే కమిషనర్ గారితో ఉండే జూమ్ మీటింగ్. కమిషనర్ గారితో జూమ్ మీటింగ్ ఉండే, సడన్ గా మెసేజ్ వచ్చింది, అందరం అక్కడే కూర్చోవాలన్నది చెప్పేసరికి పిల్లలందరూ స్కూల్లో ఉండిపోయారు, మేడం ఏమో అక్కడ ఆఫీస్లో ఉండిపోయింది, నేనేమో అక్కడే స్టక్ అయిపోయినా, పిల్లలు తీసుకురావాలి, ఇది గందరగోళం టైంలో ఏం లేదు, ఒక చిన్న ఫోన్ చేసిన అంతే, నేను ఏం చేయలే. చిన్న ఫోన్ చేసి ఏం చెప్పినా అంటే, ఇంకో నేను ఇక్కడనే బిజీ ఉంటా ఈ రోజు, నేను రావడానికి టైం పడుతుంది, మిగతా అని చూసుకో అని చెప్పి పెట్టేసిన అంతే. ఇంటికి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇంటికాడ. ఒకవేళ నేను ఆ చిన్న ఫోన్ బిజీలో మర్చిపోతే పిల్లలు అక్కడ ఇబ్బంది, తన ఆఫీస్లో ఇబ్బంది, అంత గందరగోళం అయిపోయి ఇంటికి వచ్చినాక ఈ స్ట్రెస్ నేను ఎప్పుడు కాదు కదా, నేనే పెద్ద స్ట్రెస్ తోడు కూర్చున్నాను. నేనే పెద్ద స్ట్రెస్ తోడు కూర్చునేవాడిని. చూడండి, మనం చిన్నగా లేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్నే వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకులే చెప్తే ఏంది, మన కోసం చూస్తారా వాళ్ళు, మనకు అవసరమా అని అనుకుంటూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఇంటికి లేట్ వస్తావు అని ఫోన్ చెప్పావు అనుకోండి, ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ ఫుడ్ హాట్గా ఉంటుంది, నువ్వు ఇంటికి వచ్చేసరికి ఫుడ్ ఇంటికాడ హాట్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఫోన్ చేసి చెప్పకపోతే ఫుడ్ చల్లగా ఉంటుంది, ఆమె హాట్గా ఉంటుంది. అవసరం మరి మనకి ఇది? ఫుడ్ చల్లగా ఉంటుంది, అటువంటిప్పుడు ఒక చిన్న ఫోన్ చేసి చెప్తే ఏమైపోతుంది మనకు? ఏం కాదు. కాబట్టి ఎప్పుడైనా ఆఫీస్లో లేట్ అయితే ఫోన్ చేసి చెప్పండి. వారానికి ఒకసారి అలా రెస్టారెంట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారి వెళ్ళకైనా సరే, నెలకోసారి వెళ్ళినా కానీ ఒకసారి అలా రెస్టారెంట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ మీరు పట్టుకొని ఆర్డర్ చేయకండి, వాళ్ళకే ఇవ్వండి. అలా ఆర్డర్ ఇచ్చిన క్రమంలో కూడా ఎప్పుడైనా సరే మీ వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు పక్క పొంటి ఐశ్వర్యరాయ్ వచ్చినా సరే, ఐశ్వర్యరాయ్ పక్కన కూర్చున్నా సరే పక్కకు తిరిగి చూడకండి. పక్కకు తిరిగి అస్సలే చూడకండి. ఎవరో వచ్చారు అనుకోండి, ఏమో వచ్చినా కూడా మీ ఆవిడ చెప్పినా సరే, అండి ఐశ్వర్యరాయ్ వచ్చిందంటే, నాకు ఐశ్వర్యరాయ వద్దు, ఏ రాయి వద్దు, నువ్వు ఉన్నావు సాలు తల్లి అని చెప్పండి, ఏం కాదు. ఏ రాయిని నేను చూడదలుచుకోలేదు, ఏ రాయితో నేను తలవాళ్ళు కొట్టుకోదలుచుకోలేదు, ఇప్పుడు నాకు ఏ రాయి వద్దు ఇప్పుడు అని చెప్పే ప్రయత్నం చేయండి. కానీ సరేనా, పొద్దున తొందరగా నువ్వే లేస్తే కాఫీ కలిపియండి మీరే. తప్పే ఉంది, కాఫీ కలిపియండి. సార్ నేను ఆఫీసులో ప్యూన్ తెచ్చిస్తాను నాకనంటే, ఆఫీసులో బాసు నువ్వు, ఇంట్లో కాదు, గుర్తుపెట్టుకో. ఆఫీసులో బాసు నువ్వు, ఇంట్లో కాదు. నువ్వు బయట టైగర్ పైన ఏం కాదనను, కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు టైగర్ పైన ఆది పరాశక్తి కూర్చొని ఉంటుందట. కాబట్టి ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి ఇంట్లోకి వచ్చి కూర్చునే ప్రయత్నం చేయండి. ఒకసారి పొద్దుగా లేచినప్పుడు ఎప్పుడైనా బట్టలు మడత పెట్టిరా మీరు, చెద్దరు మడత పెట్టుకున్నారా మీరు, నిజం చెప్పండి. చెద్దరు మడత పెడతారా ఎప్పుడైనా మీరు? అస్సలే మడత పెట్టరు కదా మీరు. ఈ రోజు నుంచి రేపు పొద్దుగాల పొద్దుగాల మీరు లేస్తే పొద్దుగాల లేవగానే చెద్దరు మడత పెట్టరు మీరే. అదేం సార్ నేను మడత పెట్టాను సార్, నేను బిజినెస్ చేస్తాను, బిజినెస్ చేస్తే చెద్దరు మడత పెట్టద్దు అని రూల్ ఉందా? ఏమన్నా భారత రాజ్యాంగంలో రాసి పెట్టుందా చెద్దరు మడత పెట్టద్దు అని? బెడ్షీట్స్ అక్కడ వేయద్దు అని రూల్ ఉంది ఏమన్నా? ఒకసారి చెయ్యండి అబ్బా, చిన్న పనే కానీ నిజంగా నువ్వు అక్కడ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా? వాళ్ళు ఇంటికాడ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటే, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కానీ ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళు. వడ్డాలం కూడా ఇచ్చినా కానీ ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వడ్డాలం గురించినంతగా ఎక్కువ సమయం, చిన్న చిన్న పనులే కదా, చిన్న చిన్న పనులే కదా. కానీ ఒక మాట ఏంటి అని అంటే, సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. తప్పేం కాదు, నువ్వు తప్పైనా తప్పు కాకుండా సారీ చెప్పండి, ఏం కాదు. ఏమైతుంది, ఎవరైనా చూస్తారా? మన ఇద్దరమే మాట్లాడుతుంది అనుకోండి, అక్కడ ఎవరు చూడరు కదా మిమ్మల్ని. సారీ చెప్తే ఎవరు చూస్తారు చెప్పు? ఏం కాదు, ఒకటే వాడు SORRY సారీ, ఏం కాదు బ్రదర్ అట్లా అనిపోవాలి, టక్కన అనేసారు కదా, సారీ 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 అనుకుంటే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అంతే.
సారీ 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 అనుకుంటే వెళ్ళిపోతాయి. 3 సార్లు వస్తాయి, ఆటోమేటిక్గా వాళ్ళు కూల్ అయిపోతారు. నిజం చెప్తున్నాను, ఈ పదం వాడాలి సార్, చాలా విరివిగా వాడే ప్రయత్నం చేయండి. చాలా మంది వాడట్లేదు వాస్తవానికి, వాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ తను ఎప్పుడైనా తలనొప్పి లేస్తుంది అని అంటే, ఈ మధ్యలో శాస్త్రి బాంబ కొత్త వచ్చింది, బాగా పనిచేస్తుంది, నేను కూడా ట్రై చేస్తున్నా. మీరు కూడా ట్రై చేస్తారు కదా శాస్త్రి బాంబ. అందరు శాస్త్రి బాంబ బాధితులే అబ్బా, అందరు శాస్త్రి బాంబ బాధితులే. తలనొస్తుంది అనుకోండి, తలనొస్తుంది అని అంటే శాస్త్రి బాంబ ఇయ్యకండి, కునియకండి. అదేంటి సార్ శాస్త్రి బాంబ వద్దా సార్ అని అంటే, ఎప్పుడైనా సరే తన తలనొస్తుంది, ఇబ్బందిగా ఉంది అని అంటే, మీరే శాస్త్రి బాంబ తీసుకెళ్ళి తలపైన రాసే ప్రయత్నం చేయండి. శాస్త్రీబాం తీసుకెళ్ళి తలపైన రాసే ప్రయత్నం చేయండి. ఇలా నా 4-5 పాటు ఇచ్చినా నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. టైం లేదనకండి, ప్లీజ్ టైం లేదనకండి, టైం లేదనకండి. ఇంట్లోనే ఉంటారు మీరు, నాకు తెలుసు. సాయంత్రం వచ్చిరంటే లుంగి కట్టుకొని మళ్ళీ పొద్దుగాలాగా బయటకే ఊరు, నాకు తెలుసు మీరు. అంటే నాకు టైం లేదు, టైం లేదు, టైం లేదు అని అనే ప్రయత్నం చేయకండి. ఇందులో కొన్నైనా పాటించే ప్రయత్నం చేస్తే నిజంగా 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 చాలా 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 హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కోటి మందిలో ఒకడిగా ఉంటావా, కోటికొక్కడిగా ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మందలో ఒకడిగా ఉంటావా, వందలో ఒకడిగా ఉంటావా, వందకొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఒత్తిడిలో మగ్గిపోయి అలానే ఉంటావా, ఆ ఒత్తిడిని దూరం చేసుకుంటూ నువ్వు ఆనందంగా ఉంటూ నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతూ అద్భుతంగా ముందుకు వెళ్తావా అనేది కూడా నీ చేతిలోనే ఉంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్ను నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్ను నలుదిక్కులకు పరిచయం చేసిన మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ఇంతసేపు ఓపికగా విన్న 207వ బ్యాచ్ ట్రైనర్స్ అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సైనింగ్ అప్, నేను మీ సునీల్ కుమార్ గాజుల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సెషన్ సార్. ఆది మానవుడు గుహలో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాడు, ₹1,00,00,000 విల్లాలోకి వచ్చినా కూడా మనిషి ఆనందంగా లేడు అనే దాంతో స్టార్ట్ చేసుకున్నాం ఈ రోజున. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు జీవితకాలం తగ్గడానికి మనకి ఒత్తిడి మాత్రమే కారణమవుతుంది అనేది ఒకటి తెలుసుకున్నాము. ఎమోషన్స్ ని క్యారీ చేస్తే స్ట్రెస్ మాత్రమే వస్తుంది, ఎమోషన్ క్యారీ చేస్తే స్ట్రెస్ మాత్రమే వస్తుంది అని తెలుసుకున్నాము. స్ట్రెస్ గురించి పెన్ను పైకి పెట్టించి ఉదాహరణతోటి చాలా చక్కగా చూపించారు సార్. స్పీడ్ యుగంలో మనిషి పోటీ పట్టడానికి ట్రై చేస్తూ విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నాడు. ఏమి జరిగినా మన మంచికే అని ఆలోచించుకోవాలి అని ఒక రాజు మంత్రి కథను చెప్పుకున్నాము. మన ఆహారం మన ఆలోచనల్ని ఎలా మార్చేస్తుంది అనేది గాంధీ గారి ఉదాహరణతో తెలుసుకున్నాము. ఒత్తిడిని మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం అనేది కూడా తెలుసుకున్నాం ఈ రోజున. అయిన వారితో గడిపితే 78% స్ట్రెస్ క్లియర్ అవుతుంది అనేది పరిశోధన చేశారు అనేది కూడా ఈ రోజే కొత్తగా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖ దుఃఖాలు సమదృష్టిలో చూడాలి, అలా అయితేనే మనకి ఒత్తిడి ఉండదు అనేది కూడా మనం తెలుసుకున్నాము. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా ఆటోమేటిక్గా దృఢంగా అవుతాము అనేది, ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ అనేది బయటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేది, సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు, క్షమించే గుణం పెంచుకోవాలి, ప్రేమించే గుణం పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించుకున్నాము. చివరగా ఈగోకి పోతే గో అంటూ గోవింద అవటం అనేది కూడా చివరిలో ఒక మాట తెలుసుకున్నాము. ఈర్ష్యను తీసేసుకోవాలి. చివరగా దేవుడు మనకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా తదాస్తు అనే వరం ఇస్తాడు అనేది చెప్పారు. చాలా చక్కగా ఉంది సార్. ఫైనల్ గా సెషన్ విత్ ఫుల్ జోష్ సార్. సూపర్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.